ప్రైజ్ లార్డ్. హితబోధ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఇటీవల నేను బైబిల్ మిషన్ బోధల్ని ప్రశ్నిస్తూ ఒక వీడియో చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. బైబిల్ మిషన్‌ని ప్రశ్నిస్తూ ఒక పుస్తకం కూడా నేను రాయడం జరిగింది. దానికి స్పందనగా బైబిల్ మిషన్‌లో పరిచర్య చేస్తున్న ఒక పాస్టర్ గారు ఆదరణ కుమార్ గారు 2 రోజుల క్రితం వీడియో పెట్టడం జరిగింది. సో, ఈ 3 లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో, ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ 3 లింక్స్ కూడా మీకు ఇస్తున్నాను. నేను ఒరిజినల్లీ చేసిన వీడియో లింక్, అలాగే నేను రాసిన పుస్తకం యొక్క లింక్, అలాగే ఆదరణ కుమార్ గారు స్పందనగా చేసినటువంటి వీడియో లింక్. ఈ 3 కూడా మీ క్విక్ రెఫరెన్స్ కోసం మీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో, ఆదరణ కుమార్ గారు చెప్పిన మాటలకి స్పందనగా నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఆదరణ కుమార్ గారు, మీకు ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. మీరు చేసిన ఈ వీడియోని బట్టి మీకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే బైబిల్ మిషన్‌లో 32 సంవత్సరాలు పరిచర్య చేసి, బైబిల్ మిషన్ మీద నేను అడిగినటువంటి ప్రశ్నలకి, నేను విసిరినటువంటి సవాల్‌కి మీరు ఎలాంటి స్పందన ఇవ్వగలిగారో ప్రజలందరూ చూశారు. ఇంత అనుభవజ్ఞులైనటువంటి మీరు ఈ మాత్రం సమాధానం మాత్రమే చెప్పగలిగితే బైబిల్ మిషన్‌లో ఉన్నటువంటి మిగతా వాళ్ళ పరిస్థితి మేము అర్థం చేసుకోగలము. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, నేను అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పకుండా, కేవలం కొన్ని అబద్ధపు మాటలు చెప్పి, తప్పుదోవ పట్టించేటటువంటి మాటలు చెప్పి, బుకాయింపు మాటలు చెప్పి, మీరు తిరిగి నా మీద బురద చల్లి, నేనేదో లేనిపోనివి కల్పించి మాట్లాడానని, నేను అబద్ధాలు చెప్తున్నానని, నేను మోసం చేస్తున్నానని, నా విషయమే జాగ్రత్తగా ఉండాలని తిరిగి నా మీద బురద జల్లుతూ మీరు చేసినటువంటి ఈ వీడియో మీ పరిపక్వతను, మీ అనుభవం ఏపాటిది, బైబిల్ మిషన్ గురించి మీకు సమర్థనగా చెప్పగలిగే విషయాలు మీ దగ్గర ఎంతున్నాయి అన్నటువంటి విషయాలు ప్రజలకు అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను ఈ స్పందన ద్వారా. అయితే మీరు నా మీద చేసినట్టుగా అబద్ధపు ఆరోపణలు నేను ఊరికనే చేయట్లేదు. ఏదైనా సరే నేను సరిగ్గా నిరూపించి మాట్లాడే ప్రయత్నమే చేస్తాను ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా నేను మీరు చెప్పినటువంటి అబద్ధాలని ఒక్కొక్కటిగా ప్రజల ముందు బహిర్గతం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో, నేను అన్నీ జాగ్రత్తగా గమనించాను. మీరు చెప్పినటువంటి ప్రతి మాటని జాగ్రత్తగా గమనించాను. వాటికి నేను స్పందించబోతున్నాను. పాయింట్స్‌లోకెళ్ళే ముందు చెప్పగలిగే ఒక విషయం ఏంటి అంటే, బైబిల్ మిషన్ మీద నేను నిజాలు చెప్పినందుకు, బైబిల్ మిషన్ వారు నా మీద అబద్ధాలు చెప్తున్నారు. అంతకంటే మీరు చెప్పగలిగింది ఏమీ లేదు, చేయగలిగింది ఏమీ లేదు అనేది చాలా స్పష్టంగా రుజువైపోయింది. అది ఇప్పుడు నేను నిర్ధారించబోతున్నాను. ఒక్కొక్క పాయింట్‌గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. పాయింట్ నంబర్ 1, మీరేమన్నారంటే ఆదరణ కుమార్ గారు, నేను ఒక్క పుస్తకాన్ని మాత్రమే ఆధారం చేసుకొని బైబిల్ మిషన్‌ని విమర్శించానని మీరు మాట్లాడారు. ఇది మీరు ఆడినటువంటి అబద్ధాలన్నిట్లో, అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి మీరు ఆడినటువంటి అబద్ధాలన్నిట్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి అబద్ధం. ఒక పుస్తకాన్ని మాత్రమే నేను ఆధారంగా చేసుకున్నానా ఆదరణ కుమార్ గారు? కనీసం 3 పుస్తకాల్లో నుండి నేను రెఫరెన్స్‌లు ఇవ్వడం జరిగిందండి. జీవిత చరిత్ర ఒక పుస్తకం. అందులో నుంచి ప్రాముఖ్యంగా ఎక్కువ కొటేషన్స్ నేను తీసుకోవడం జరిగింది. అయితే మహిమ వార్తావళి అన్నటువంటి ఇంకొక పుస్తకం, అలాగే బైబిల్ మిషన్ అనే పేరుతోనే ఇంకొక పుస్తకం ఉంది. అది మీ సభ్యత్వానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో కూడినటువంటి పుస్తకం. ఈ 3 పుస్తకాల్లో నుండి కూడా నేను ప్రశ్నలు సంధించడం జరిగింది. నేను రాసినటువంటి పుస్తకంలో. అయితే మీరు చాలా సునాయాసంగా అబద్ధాలాడుతూ అందరినీ నమ్మించే విధంగా నేను ఒక పుస్తకం నుంచి మాత్రమే చెప్పాను అన్నట్టుగా మాట్లాడారు. పాయింట్ నంబర్ 2, మీరేమన్నారంటే, నేను అన్ని పుస్తకాలు పరిశీలించేశాను. అన్ని పుస్తకాలు బైబిల్ మిషన్ వారు ప్రచురించినటువంటి అన్ని పుస్తకాలు పరిశీలించిన తర్వాత ఈ విమర్శ చేశానని నేను చెప్పుకున్నట్టుగా మీరు ఆ వీడియోలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సార్, నా పుస్తకంలో నుండైనా, నేను మాట్లాడినటువంటి వీడియో నుండైనా, నేను అన్ని పుస్తకాలు చదివాను అని ఎక్కడ మీరు చదివారో, ఎక్కడ చూసారో మీరు నాకు చూపించండి. ఎందుకు సార్ అబద్ధాలు ఆడుతున్నారు? బైబిల్ మిషన్ ప్రచురణలను పరిశీలించిన తర్వాత అన్న మాట నేను చెప్పాను. బైబిల్ మిషన్ ప్రచురణలను పరిశీలించిన తర్వాత అంటే అన్నీ అని అర్థమైందా సార్ మీకు? సో, అది మీరు ఆడిన రెండవ అబద్ధం. అయితే మీరు ఇక్కడ ఎవరైనా అనొచ్చు, మరి అన్నీ చదవకుండా ఎందుకు విమర్శించారు? కొన్ని మాత్రమే చదివి ఎందుకు విమర్శించారనే ప్రశ్న మీకు రావచ్చు. నేను మిమ్మల్ని తిరిగి అడిగే ప్రశ్న ఏంటి అనంటే, ఇప్పుడు మీరు ఒక పుస్తకంలో అబద్ధాలు ప్రచురించుకొని, అబద్ధపు బోధ ప్రచురించుకొని, మరొక పుస్తకంలో అన్ని సత్యాలే చెప్పారనుకుందాం. దానివల్ల ఒరిగిన ప్రయోజనం ఏంటండి? అంటే సత్యాన్ని అసత్యంతో కలగలిపి బోధిస్తున్నారా మీరు? అది మొదటి ప్రశ్న అయితే. రెండో ప్రశ్న ఏంటి అనంటే, మీరు పరస్పర వైరుధ్యాలు కలిగినటువంటి ప్రచురణలు చేస్తుంటే, అంటే పరస్పర విరుద్ధమైనటువంటి బోధలు మీరు చేస్తుంటే, దానికి నేను బాధ్యుడినా? మీరు ఎందులో అయితే అబద్ధాలు ప్రచురించారో వాటిని నేను ప్రశ్నిస్తాను. వాటినే నేను ఉటంకిస్తాను. మిగతా వాటితో నాకేం సంబంధం? మీరు ఆడినటువంటి అబద్ధాల గురించి మీరు జవాబు చెప్పమంటే, నేను నేను చెప్పని మాటల్ని, లేనిపోని మాటల్ని నా మీద ఆరోపిస్తూ బుకాయింపు మాటలు ఎందుకు చెప్తున్నారు? సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి. సరైన వివరణ ఇచ్చే సత్తా లేదని తెలిసిపోయింది ఇక్కడ. ఓకే, అది. తర్వాత పాయింట్ నంబర్ 3, మీరేమన్నారు? 2, 3 పేజీలు తప్ప మిగతా
పేజ్ నంబర్స్ ఏమీ మ్యాచ్ కాలేదు. నేను చెప్పినటువంటి విషయాలు ఏమీ లేవు అందులో. లేనిపోని సంఘటనలు నేను కల్పించి మాట్లాడాను అని మీరు మాట్లాడారు సార్. సార్ మీరు కాస్తైనా నిజాయితీ ఉండి మీరు 32 సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు కదా! ఒక్కో పుస్తకానికి ఎన్ని ప్రచురణలొచ్చాయి? ఎన్ని ముద్రణలొచ్చాయి? ఎన్ని ఎడిషన్స్ వచ్చాయి? ఎన్నిసార్లు మీరు సవరించి రాసుకొని ఉండొచ్చు అన్నటువంటి విషయాలు మీకు తెలిసుండొచ్చు. ఒక్కొక్క ఎడిషన్‌కి పేజ్ నంబర్స్ మారిపోతా ఉంటాయి. ఇప్పుడు నేను బైబిల్ మిషన్‌ని పరిశీలించడానికి వాడినటువంటి ఎడిషన్ అంటే జీవిత చరిత్ర అన్నటువంటి పుస్తకం నేను ఉదహరించి మాట్లాడాను కదా! అది 2006 ఎడిషన్. రెండో ముద్రణ అని ఉంది దాని మీద. ఇదిగో మీకు స్క్రీన్‌షాట్ కూడా చూపిస్తున్నాము కవర్ పేజ్. తర్వాత లోపల 2006 ఎడిషన్ అని రాసినటువంటిది కూడా చూపిస్తున్నాము. ఈ పుస్తకాన్ని పట్టుకొని పేజెస్ మ్యాచ్ అవ్వలేదు. నేను చెప్పినటువంటి విషయాలు లేవని మీరు చెప్పగలరా? ఎందుకు సార్ అబద్ధాలు ఆడుతున్నారు? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసగించడానికి? అబద్ధాలు ఆడటం వల్ల మీకు వచ్చిందేంటి? సత్యం చెప్పండి. అంటే మా వల్ల పొరపాటు జరిగిపోయింది. అవును బైబిల్ మిషన్ వారు గతంలో అబద్ధాలు ప్రచురించడం జరిగింది. ఇప్పుడు సవరించుకునే మనసుంది మాకు అనే నిజాయితీ కనబరచకుండా ప్రశ్నించిన వాడి మీద బురద చల్లుతారా? అది కూడా అబద్ధాలాడి. బాగుంది సార్ మీ విజ్ఞత. 32 సంవత్సరాల పరిచర్య అనుభవం కదా! ఇక పాయింట్ నంబర్ 4 మీరేమన్నారు? ఇవన్నీ కూడా అభిమానులు రాసినటువంటి పుస్తకాలు. అంటే కొన్ని ఈ జీవిత చరిత్ర కావచ్చు ఇవన్నీ కూడా అభిమానులు రాసినటువంటి పుస్తకాలు. అవి ఆయనే రాసుకునేవి కావు గదా! వాటిని మీరు ఆధారం చేసుకొని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని మీరు అడిగారు. సార్ అభిమానులు రాసుకున్నారు కరెక్టే. కానీ ప్రచురించిందెవరు? బైబిల్ మిషన్ వారు కాదా? బేతెల్ హౌస్ గుంటూరు మీ అడ్రస్ కాదా? మీరు ప్రచురించినటువంటి పుస్తకమే సార్ అది. అభిమానులు ఒకవేళ తప్పు రాసుంటే మీరు దాన్ని ఉన్నదున్నట్టుగా ప్రచురిస్తారా? అయితే అభిమానులు రాసినటువంటి మాటల్ని నేను ఆధారం చేసుకొని విమర్శిస్తే మీకు అంత బాధ కలిగింది. కానీ నేను ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. రంజు తోఫిర్ గారు మాట్లాడినటువంటి వీడియో మీరు వాడారు. అభిమానులు కాబట్టి, అభిమానంతో మంచి మాటలు చెప్పారు కాబట్టి, ఆ వీడియో మీరు వాడారు. వీడియో క్లిప్ మీరు చూపించారు కదా! అలాగే జైపాల్ గారు మాట్లాడినటువంటి వీడియో క్లిప్ కూడా చూపించారు. అంటే అభిమానులు సమర్థిస్తూ మాట్లాడితే వాడుకోవచ్చనమాట. కానీ అభిమానుల మాటల్ని విమర్శించడానికి మాత్రం మేము వాడకూడదు. బాగుంది సార్ మీరు మీ డబుల్ స్టాండర్డ్ చాలా బాగుంది. వెరీ నైస్. అంటే జనాలు కూడా చూడగలుగుతున్నారు మీరు ఏం చేస్తున్నారనేది. సో అలాగే చేయాలి. ఓకే. సో దట్ ఈస్ పాయింట్ నంబర్ 4. సో వీటన్నిటికి కూడా మీరు సమాధానాలు చెప్పాలి. మీరు సిద్ధపడతారని నేను అనుకుంటున్నాను. పాయింట్ నంబర్ 5 సార్ మీరేమన్నారంటే వీడియో ప్రారంభంలోనే మా ముఖ్య ఉద్దేశం ఏ మనిషిని, ఏ మిషన్‌ని, ఏ మతాన్ని దూషించకూడదు అన్నటువంటి మాటలు మీరు జ్ఞాపకం చేశారు. అది దాదాపుగా మీ పుస్తకాలు, మీ ప్రచురణలన్నిటిలో కూడా మేము చదువుతా ఉంటాము. ఏ మతాన్ని, ఏ మనిషిని దూషించకూడదు, ద్వేషించకూడదు, తూలనాడకూడదు, ఇలాంటి మాటలు మీరు చెప్పారు. చాలా బాగుంది. కానీ ఇవి మీ వీడియోల వరకు, మీ పుస్తకాల వరకు మాత్రమే పరిమితం అనేది అందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మీరు చూడండి ఇప్పటివరకు నా మీద స్పందించినటువంటి మీ బైబిల్ మిషన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, బైబిల్ మిషన్ అభిమానులు, అనుచరులు వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా మీద వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ మీరు చూడండి. వాళ్ళు ఎలాంటి బూతులు తిడుతున్నారో మీరు చూడండి. ఎలాంటి ద్వేషంతో కూడినటువంటి దూషణ మాటలు మాట్లాడుతున్నారో మీరు చూడండి. సో మీ సూక్తులు మీ వాళ్ళకి ముందు మీరు చెప్పుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే మేము ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు, ద్వేషించలేదు. సబ్జెక్ట్ పరంగా ప్రశ్నించే ప్రయత్నం మాత్రమే చేశాము. ఆఫ్కోర్స్ మీరు అడిగారు వ్యంగ్యంగా మాట్లాడమని ఉందా అండి బైబిల్లో, వెటకారంగా మాట్లాడమని ఉందా అని అడిగారు. సార్ వ్యంగ్యానికి వెటకారానికి తేడా ఉంది. నేను వ్యంగ్యంగా మాట్లాడాను. వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు బైబిల్లో మీకు చాలామంది కనబడతారు. ఏలియా ప్రవక్తను చూడండి. బయలు దేవత ప్రవక్తల్ని సవాల్ చేస్తున్నప్పుడు ఏలియా ఎలాంటి వ్యంగ్యాన్ని వాడారో మీరు చూడండి. అన్య దేవతలను ఆశ్రయించినటువంటి వారితో దేవుడు మాట్లాడినప్పుడు పాత నిబంధనలో ఎలాంటి వ్యంగ్యాన్ని వాడారో చూడండి. కొత్త నిబంధనలో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో దుర్బోధల విషయంలో హెచ్చరిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఎలాంటి వ్యంగ్యాన్ని వాడాడో చూడండి. బైబిల్ అంతట్లో కూడా మీకు చాలా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వారు కనిపిస్తూ ఉంటారు. బైబిల్లో మీకు వ్యంగ్యం కనిపించిందా, వ్యంగ్యం నేర్పించిందా బైబిల్ మీకు అని అంటే, వ్యంగ్యంగా మాట్లాడడం తప్పు కాదు. వెటకారంగా నేను మాట్లాడలేదు, వ్యంగ్యంగానే మాట్లాడాను. ఓకే. సో అయితే విషయం ఏంటంటే మేమెవరిని దూషించలేదు. మీ వాళ్ళు దూషిస్తూ ఉంటారు. మీ పుస్తకాలకి, వీడియోలకి మాత్రమే పరిమితమైనటువంటి ఈ సూక్తులు కొంచెం వాళ్ళకి కూర్చోబెట్టి ప్రాక్టికల్గా నేర్పించండి. అది కొంతవరకు మీ పరువును కాపాడడానికి బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ స్పందన అస్సలు బాలేదు. నాకు వ్యక్తిగతంగా నా అడ్రస్ కోసము చాలా హడావిడి చేసినట్టుగా తెలుస్తోంది సోషల్ మీడియాలో. తర్వాత నాకు కూడా పర్సనల్లీ కాల్ చేసి నా అడ్రస్ తీసుకోవడం, కొంతమంది బెదిరింపులకు పాల్పడడం ఇండైరెక్ట్‌గా. ఓకే. సో బెదిరింపులకు పాల్పడితే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఒకవేళ మీరు చేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు కూడా తెలుసు. మేము ఏదైనా చట్టపరంగానే చేస్తాం. ఓకే. సో మీరు అంటే మేము ఏ సిద్ధపాటు లేకుండా ముందుకొచ్చామని అనుకుంటున్నారేమో బహుశా. అలా తప్పుడు అంచనా మీరు వేసుకుంటే అది మీ పొరపాటు అవుతుంది.
నేను చెప్పేది ఏంటంటే మీరు ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. కానీ మాకు మాత్రం ద్వేషించొద్దు, దూషించొద్దు అని చెప్తున్నారు. ఎవరు ద్వేషించారండి? ఎవరు దూషించారు? ఎవరికి చెప్పాల్సినటువంటి మాటలు ఎవరికి చెప్తున్నారు మీరు? మీ వాళ్ళకి నేర్పించుకోండి ఆ సూక్తులు. ఓకేనా? రైట్. తర్వాత పాయింట్ నెంబర్ 6. బైబిల్ మిషన్‌తో తెగదెంపులు చేసుకోండి అని నేను ఇచ్చినటువంటి పిలుపుని మీరు తప్పుపడుతూ ఏమన్నారంటే, బైబిల్ మిషన్ అంటే బైబిల్ పని చేయడం. మిషన్ అంటే పని. సో, బైబిల్ పని చేయడం. బైబిల్ పని చేయమని దేవదాసాయి గారిని పిలిచారు. విలియం కేరీ వచ్చి ఎలాగైతే బైబిల్ పని చేశాడో, అలాగే బైబిల్ పని చేయటము అనేది బైబిల్ మిషన్ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశ్యము. దాని నుంచి తెగదెంపులు చేసుకోమనంటే, బైబిల్ నుండే తెగదెంపులు చేసుకోమని నేను చెప్పినట్టుగా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చాలా బాగుంది సార్. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బైబిల్ మిషన్ అనే పేరు మీరు పెట్టుకున్నారు. అంటే బైబిలేతరమైనటువంటి ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో, అయ్యగారు చూసినటువంటి ప్రత్యక్షతలు కావచ్చు, ఆ ప్రత్యక్షత ద్వారా ఆయన రాశారని చెప్పుకున్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, వాటికి మీరు అధిక ప్రాధాన్యత ఇస్తారు అన్నది నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను. అందులో ఈ దుర్బోధలు ఉన్నాయి కాబట్టే ప్రశ్నించాల్సి వస్తుంది. మీ పుస్తకాల్లో మీరు చేస్తున్నటువంటి పరిచర్యలో దుర్బోధలు ఉన్నాయి కాబట్టి, తప్పుదోవ పట్టించేటటువంటి బోధలు ఉన్నాయి కాబట్టి మేము ప్రశ్నించాల్సి వస్తుంది. దాని నుంచి బయటికి రమ్మని అంటున్నాం. బైబిల్‌ని ఆధారం చేసుకునే బైబిల్ మిషన్‌ని ప్రశ్నిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు సార్. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవ్వటానికి. ఒక ఉదాహరణ చెప్తాను. క్రీస్తు సంఘం అనే ఒక సంఘం ఉంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఓకే. ఇదొక కల్ట్ యాక్చువల్‌గా. ఈ క్రీస్తు సంఘం అన్నటువంటి ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ విశ్వాస ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ, తండ్రి అయిన దేవునితో సమానంగా దేవుడు కాదు. యేసుక్రీస్తు దేవుడే అయి ఉండొచ్చు, పరిశుద్ధాత్మ కూడా దేవుడే అయి ఉండొచ్చు. కానీ వారు తండ్రి చేత పంపబడినటువంటి వారు, తండ్రి కంటే తక్కువ వారు అని నమ్మేటటువంటి ఒక సంఘం ఈ క్రీస్తు సంఘం. సో, నేను క్రీస్తు సంఘం నుండి బయటికి రండి, అక్కడ తప్పుడు బోధలు ఉన్నాయని ఒకవేళ చెప్తే, దాన్ని పట్టుకొని వాళ్ళు ఇలా అనొచ్చు. అంటే క్రీస్తు సంఘం అంటే క్రీస్తుకు చెందినటువంటి సంఘం. అంటే క్రీస్తు నుంచే బయటికి రమ్మని మీరు అడుగుతున్నారా? అని వాళ్ళు అనొచ్చు. అలాంటి లాజిక్‌నే మీరు కూడా ఇక్కడ వాడుతున్నారు. సో, నేను బైబిల్ మిషన్ నుంచి తెగదెంపులు చేసుకోమని అన్నప్పుడు, బైబిల్ నుంచి తెగదెంపులు చేసుకోమని కాదు. బైబిల్ ఆధారంగా బైబిల్ మిషన్‌ని తిరస్కరించి బయటికి రమ్మని, అందులో ఉన్నటువంటి యథార్థమైనటువంటి వారందరికీ కూడా ఇప్పటికీ పిలుపునిస్తున్నాను. అందులో ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దయచేసి మీ స్టాండ్‌ని మళ్ళీ ఒకసారి మీరు ఆలోచించుకుంటారని, అక్కడ మీరు కొనసాగడం మీ ఆధ్యాత్మిక క్షేమం కోసం ఎంతమాత్రం మంచిది కాదని నేను ప్రభు ప్రేమను బట్టి హెచ్చరిస్తా ఉన్నాను. పాయింట్ నెంబర్ 7. మీ వీడియోలో ప్రత్యేకంగా గమనించదగిన ఒక విషయం ఏంటి అనంటే, నేను మాట్లాడిన ప్రతి పాయింట్‌ని మీరు ఉటంకిస్తూ లేదా నా పుస్తకంలో రాసుకున్నటువంటి ప్రతి అంశాన్ని మీరు ప్రస్తావిస్తూ, మీరు పదే పదే ఏమడిగారంటే, ఇది చెప్పినందుకు ఆయన్ని శాపగ్రస్తుడు అంటారా? ఇది చెప్పినందుకు ఆయన్ని శాపగ్రస్తుడు అంటారా? మీ వీడియో అంతట్లో కూడా ఈ ప్రశ్న దాదాపుగా ఎన్నిసార్లు అడిగారో నేను లెక్క పెట్టలేదు. శాపగ్రస్తుడు అంటారా? శాపగ్రస్తుడు అంటారా? నేను మీకు విన్నవించుకున్న విషయం ఏంటి అనంటే, నేను శాపగ్రస్తుడు ఎందుకు కాదు అని ఏ కాంటెక్స్ట్‌లో ప్రశ్నించాను? డిస్కషన్‌ని తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేయకండి. రక్షణ సంబంధమైనటువంటి విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు, రక్షణ సువార్తకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడినప్పుడు, అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాటను ప్రస్తావిస్తూ, గలతీ పత్రిక 1:8, 9లో ఉన్నటువంటి మాటలు. అంటే, మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్తను ఎవరు ప్రకటించినా, మేమైనను పరలోకం నుండి ఒక దూత వచ్చి ప్రకటించినా వారు శాపగ్రస్తులు అని అపోస్తలులు చెప్పారు. సో, వాక్య భిన్న సువార్తను ప్రకటించినటువంటి అయ్యగారు ఎందుకు శాపగ్రస్తులు కారు అని అడిగితే, ఆ పాయింట్‌ని పట్టుకొని ప్రతి పాయింట్‌కి నేను అలా చెప్పినట్టుగా ఆపాదిస్తూ మీరు భలే చక్కగా వీడియో అంతటిని కూడా బాగా కాలక్షేపం చేశారండి ఆ వీడియోలో. కానీ నేను ఏ పాయింట్‌కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలో, ఏ పాయింట్‌ని ఎలా విమర్శించాలో అలాగే బ్యాలెన్స్డ్‌గా విమర్శించే ప్రయత్నమే చేశాను. ప్రతి పాయింట్‌ని పట్టుకొని ఇదన్నందుకు శాపగ్రస్తుడు, అదన్నందుకు శాపగ్రస్తుడు అని నేను అనలేదు. తుమ్మినందుకు, దగ్గినందుకు ప్రతిదానికి శాపగ్రస్తుడు అని నేనెందుకు అంటానండి? బైబిల్ ఎక్కడ శాపగ్రస్తుడు అంటే అక్కడ నేను శాపగ్రస్తుడు అంటాను. బైబిల్ దేంతో విభేదించమంటే దాంతో నేను విభేదిస్తాను. నా సొంతంగా నేను ఆయన్ని శాపగ్రస్తుడు అన్నది కాదు. సో, ఆ విషయాన్ని మీరు గమనిస్తారని నేను మనవి చేస్తా ఉన్నాను. పాయింట్ నెంబర్ 8. ఇంతగా హెచ్చించడం మోసం చేయడం కోసం కాదా అనే హెడ్డింగ్‌తో నేను ఒక ప్రశ్న లేవనెత్తితే, ఏ కారణాన్ని బట్టి ఇంతగా హెచ్చించడం అని నేను అన్నానో చాలా స్పష్టంగా చెప్పాను. అవి కాకుండా అక్కడ అప్రస్తుతంగా ఇంకొక పాట మీరు తీసుకొచ్చి, నేనెందుకు పనికిరాని వాడును అని ఆయన ఒక పాటలో అన్నారు. ఇది హెచ్చించుకోవడమా అండి అని మీరు అడిగారు. ఇక్కడ నేను ప్రస్తావించినటువంటి విషయాలకు మీరు సమాధానం చెప్పండి. మీ పాటల పుస్తకంలో ఉన్నటువంటి పాటలు అవన్నిటి జోలికి నేను ఇంకా వెళ్ళలేదు. ఓకే. కామెంట్ సెక్షన్‌లో కూడా నేను చూస్తా ఉన్నాను. నేను చేసిన వీడియోకి దాదాపుగా ఇప్పుడు పాటల పుస్తకం అంతా కూడా కామెంట్ సెక్షన్‌లో కనబడతా ఉంటది. మీ పాటల పుస్తకం లేకుండానే నా వీడియో ఓపెన్ చేసుకొని కామెంట్ సెక్షన్‌కెళ్తే మీ పాటలన్నీ మీరు పాడేసుకోవచ్చు చక్కగా. సో, అప్రస్తుతమైనటువంటి విషయాలు మాట్లాడకండి. దేన్ని బట్టి హెచ్చించుకున్నారని నేను చెప్తున్నానో, దానికి మీరు సమాధానం చెప్తే సరిపోతుంది.
దానికి మీరేదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది పొసుగుతుందో లేదో నేను రాసింది కూడా ఇప్పుడు ప్రజల ముందుంది. మీరు చెప్పిందేంటో కూడా ప్రజల ముందుంది. వాళ్ళు ఆలోచించుకుంటారు. ఏదో రాసిన వాళ్ళ అభిప్రాయం మాత్రమే. వాళ్ళ అభిమానంతో ఏదో రాశారు అన్నట్టుగా చెప్పారు. అంటే అభిమానంతో ఏది రాసిస్తే అది మీరు ప్రచురిస్తారా? మీరు ప్రచురించారు కదా! నేను ఈ విషయాన్ని ఆల్రెడీ ప్రస్తావించాను. వాళ్ళ అభిమానంతో రాశారని దాటవేస్తే సరిపోదు. మీరు ప్రచురించారు. దానికి మీరు జవాబుదారులు. అంటే ఆదరణ కుమార్ గారు మీరు జవాబుదారులని కాదు. బైబిల్ మిషన్ వారందరూ కూడా జవాబుదారులే దానికి. అదే మాట మీరు చెప్తూ ఎక్కడ హెచ్చించుకున్నారో చూపించండి అని కూడా అన్నారు. ఎక్కడ హెచ్చించుకున్నారో చూపించాను. స్వంత డబ్బాలు అన్న హెడ్డింగ్ అందుకే పెట్టాను కదండీ తర్వాత. అభిమానులు రాసినది మాత్రమే కాదు. ఆయనే తన సొంత మాటల్లో ఎలా హెచ్చించుకున్నారో కూడా నేను చూపించాను. ఆయన దేవునికి మాత్రమే ఉన్నటువంటి సర్వవ్యాపకత్వాన్ని ఎలా తనకు తాను ఆపాదించుకుంటూ మాట్లాడారో. చాలా విషయాలు నేనక్కడ ఉదాహరణలుగా మీ పుస్తకం నుండే మీరు మీరు ప్రచురించినటువంటి అయ్యగారి జీవిత చరిత్ర నుండే నేను చాలా ఉదాహరణలు చూపించాను. ఆయన తనను తాను ఎలా హెచ్చించుకున్నారో. ఎక్కడ హెచ్చించుకున్నారో చూపించండి అని మళ్ళీ ప్రశ్నిస్తారేంటి? ఆఫ్‌కోర్స్ మీరు వేరే ఎడిషన్ పట్టుకున్నారు కావచ్చు. వేరే ఎడిషన్ అయినా అటు ఇటు తిప్పి చూస్తే ఉంటదండి. పేజ్ నంబర్స్ కొంచెం మిస్ మ్యాచ్ అయినా మ్యాటర్ ఉంటది. లేదన్నట్టుగా మీరేం బుకాయించే అవసరం లేదు. ఓకే. అది మరీ చిన్న పిల్లలు కూడా తెలుసండి. ఎడిషన్స్ మారున్నప్పుడు కంపేర్ చేస్తున్నప్పుడు అటు ఇటుగా మారి ఉంటాయి. కొంచెం పేజెస్ తిప్పి చూడాలని మరీ చిన్న పిల్లలు కూడా తెలుసు. మీరంత అనుభవజ్ఞులు మీరు అలా ఎలా చేయలేకపోయారో మాకు అర్థం కావట్లేదు. లేకపోతే తర్వాత ఎడిషన్స్‌లో మీరేమైనా తెలివిగా ఇవన్నీ ఏ వివరణ ఇవ్వకుండా తీసేసారా అన్న విషయం కూడా మాకు తెలీదు. సరే అది మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. పాయింట్ నంబర్ 9. దేవుడు ఆర్డినేషన్ ఇస్తే తప్పుగా మాట్లాడారు అని మీరు ఇంకొక ఆరోపణ చేశారు నా మీద. సార్ తర్వాత మీరేమన్నారంటే, చాలా సంఘాల్లో ఆర్డినేషన్ జరుగుతోంది. సీఎస్ఐ, లూథరన్, ఇంకా బాప్టిస్ట్ ఇలా కొన్ని సంఘాలు మీరు ప్రస్తావించి, అక్కడ ఇంకా ఆర్డినేషన్స్ జరుగుతా ఉన్నాయి. సో, ఆ సంఘాల్లో జరిగే ఆర్డినేషన్స్ అన్నీ కూడా తప్పేనా? ఆర్డినేషన్‌లని మీరు తప్పుపడుతున్నారా అని అన్నారు. సార్ మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు త్రియేక దేవుడే స్వయంగా వచ్చి నాకు ఆర్డినేషన్ ఇచ్చారు అని ఆయన చెప్పుకున్న విషయాన్ని నేను తప్పుపట్టాను. ఎందుకు తప్పుపట్టాను? సార్వత్రిక సంఘానికి, సంఘం అంతటికి కూడా సరిపడే ఆర్డినేషన్ ఆయన ఇచ్చారంట. అలాంటి ఆర్డినేషన్ చరిత్రలో ఎవరికీ ఇవ్వలేదు. ఆయన చెప్పుకున్నంత మాత్రాన మేము నమ్మాల్సిన అవసరం లేదు. అందులో ఇన్ని దుర్బోధలు ప్రకటించుకున్నటువంటి దేవదాస్ అయ్య గారు, దేవుడు నాకు సర్వలోకానికి సరిపోయే సార్వత్రిక సంఘానికి సరిపోయే ఆర్డినేషన్ ఇచ్చారు అని ఆయన చెప్పుకున్నంత మాత్రాన మనం దాన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోమన్ కాథలిక్ సిస్టమ్‌లో ఉన్నటువంటి పోప్‌ను పోలినటువంటి ఒక ఆర్డినేషన్. పూర్తి సార్వత్రిక రోమన్ కాథలిక్ సంఘానికి ఒక హెడ్ ఉంటాడు. ఒక ఆర్డైన్డ్ హెడ్ ఉంటాడు పోప్. దాన్ని పోలిన ఆర్డినేషన్‌ని మీరు అయ్యగారికి ఆపాదిస్తూ అది దేవుడు ఆయనకి ఇచ్చారు అని చెప్తే, అలాంటి ఆర్డినేషన్‌ని నేను ప్రశ్నించానే తప్ప, సంఘాల్లో చేసినటువంటి ప్రతి ఆర్డినేషన్‌ని నేను ప్రశ్నిస్తూ మాట్లాడానని మీరు తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది మీరు తెలివిగా చెప్పినటువంటి ఇంకొక అబద్ధం. సో, ప్రజలు అర్థం చేసుకోవాలి. చూసే వాళ్ళందరూ కూడా, వీక్షకులందరూ కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు సమాధానాలు చెప్పుకోలేక ఎలాంటి అబద్ధపు ఆరోపణల్ని తిరిగి నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారో, ఎలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను బురద జల్లానని మాట్లాడుతున్నారు మధ్యలో. నేను బురద జల్లలేదండి. మీరున్న బురదలోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. మీ బురదను నా మీద చల్లకండి. పాయింట్ నంబర్ 10. నేను పాటల్ని కూడా విమర్శిస్తూ మాట్లాడాను. సో, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. అయ్యగారి పాటలు దేవ సంస్తుతి చేవే మనసా, తనువు నాదిదిగో, ఈ నన్ను దిద్దుము చిన్న ప్రాయము ఇవన్నీ కూడా అందరూ పాడుతా ఉన్నారు. ఈ పాటలు పాడకూడదని స్టేట్మెంట్ ఇవ్వండి అన్ని చర్చెస్‌కి అని చెప్పి, ఇది నేను మీకు విసురుతున్నటువంటి సవాల్ అన్నారు. అందులో సవాలేముందండి? నేను ఆయన మాటల్ని ప్రజలకు తెలియజేస్తున్నాను. ఆయన పాటలు పాడాలో వద్దో వాళ్ళు ఆలోచించుకుంటారు. నేను ఆయన మాటల్ని ప్రజలకు తెలియజేస్తున్నాను. వాళ్ళు మీ మిషన్‌లో కొనసాగాలా, కొనసాగొద్దా అన్నది వాళ్ళు తీర్మానించుకుంటారు. నేను స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఎవరు మానుకోరు కదా! నేను స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన బైబిల్ మిషన్ నుంచి అందరూ బయటకొచ్చారా? లేదు. నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఆలోచించుకుంటారు. నేనెందుకు ప్రశ్నించానంటే, పాటల విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే అక్కడ, మీరేం రాసుకున్నారు? అయ్యగారికి పాటలు దేవుడు ప్రత్యక్షతగా ఇస్తే ఆయన రాసుకున్నారు అని చెప్పారు. నేను చాలా దృఢంగా నమ్మేదేంటి అంటే, బైబిలేతర ప్రత్యక్షతలంటూ ఏమీ లేవు. దేవుని ప్రత్యక్షత కేవలం బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉంది. నేను బైబిల్ మిషన్ వారి పాటలు పాడను. ఎందుకంటే, తప్పుడు బోధ చేసినటువంటి ఒక సంస్థని ఏ విధంగా కూడా ప్రమోట్ చేయడం మంచిది కాదు అన్నది నా అభిప్రాయం కాబట్టి నేను పాడను. అది మిగతా వారి మనసాక్షికి నేను విడిచిపెడతాను. వాళ్ళు పాడాలనుకుంటే పాడొచ్చు, లేకపోతే లేదు. కానీ నేనైతే పాడొద్దు అనే సలహా ఇస్తాను. పాయింట్ నంబర్ 11. దేవుడు బైబిల్ మిషన్ పని ఇచ్చారు అని చెప్పుకోవడం కూడా తప్పేనా? అని మీరు అడిగారండి. అంటే దేవదాసయ్య గారు చెప్పుకున్నారు కదా! దేవుడే నాకు బైబిల్ మిషన్ బయలుపరిచారు. గాలిలో రాసి చూపించారు. ఇలాంటివన్నీ చెప్పారు కదా! అలా చెప్పుకోవడం కూడా తప్పేనా అని అడిగారు. సార్ అలా చెప్పుకోవడం ఎందుకు తప్పో నేను రాసిన పూర్తి పుస్తకం చదివిన ఎవరికైనా అర్థమవుతది. ఎందుకంటే ఈ దుర్బోధలన్నీ ప్రకటించమని చెప్పి దేవుడు బైబిల్ మిషన్‌ని బయలుపరచలేదు ఆయనకి. సో, ఈ దుర్బోధలన్నీ ప్రకటిస్తూ ఇప్పటికీ ఆ దుర్బోధల్ని ఖండించకుండా వాటిని సరిచేసుకోకుండా దాన్ని ఏదో విధంగా అబద్దాలాడి
ఏదో విధంగా ప్రశ్నించిన వాడి మీద బురద చల్లి దాన్ని కవర్ చేసుకోవాలి అన్న మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్‌ని దేవుడు తయారు చేయలేదు. ఇది దేవుడు కట్టినటువంటి సంఘం అని నేను అనుకోవట్లేదు. దేవుడు ఆయనకు చూపించాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ దేవుడు చూపించాడని ఆయన భ్రమపడి ఉండొచ్చేమో. ఆ చూపించినటువంటి దేవుడు బైబిల్‌లో ఉన్నటువంటి దేవుడు మాత్రం కాదు. అయితే ఆ మాట చెప్తూనే మీరేమన్నారంటే, దేవదాసాయి గారికి అలా దేవుడు చూపించాడా లేదా అనేది మీరు దేవుడిని అడిగి తెలుసుకోవాలి అని అన్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటి అనంటే, బైబిల్ ప్రకారం ప్రతిదాన్ని పరిశీలించాలి అని బైబిల్ నాకు నేర్పిస్తుంది. పౌలు, శీల వెళ్లి బోధించినప్పుడు కూడా బెరియా సంఘస్థులు ఏం చేశారండి? అది వాక్యానుసారంగా ఉందా లేదా అని పరిశీలించారు. అలా ఉందా? లేకపోతే వాళ్ళు మోకరించి దేవుడిని అడిగారా? అయ్యా పౌలు, శీల వచ్చారు. వాళ్ళు ఇలా బోధిస్తున్నారు. మరి ఇది కరెక్టేనా? అని వాళ్ళు దేవుడిని అడిగినట్టుందా? లేదా వాక్యాన్ని పరిశీలించినట్టుగా ఉందా? బెరియా సంఘస్థుల మాదిరిని మనకు చూపిస్తూ వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులు అని పరిశుద్ధాత్మ వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకని? అంటే వాళ్ళు చేసింది ఘనమైనది కాబట్టి. ఆ ఘనమైన పనినే నేను కూడా ఇక్కడ చేస్తున్నాను. దేన్ని పరిశుద్ధాత్మ ఘనమైనది అని ఆమోదించారో అదే ఘనమైనటువంటి పని నేను ఇక్కడ చేస్తున్నాను. అయ్యగారి బోధల్ని వాక్యపు వెలుగులో నేను పరిశీలిస్తున్నాను. వాక్యంతో పొసగకపోతే నేను ఒకవేళ మోకరించి ప్రార్థన చేసి ఎవరో వచ్చి దేవుని రూపంలో వచ్చి అవును నేనే దేవదాస్ అయ్యగారికి బయలుపరచానని చెప్పినంత మాత్రాన అది సత్యం అయిపోదు సార్. వాక్యంతో బోధ పొసగనంత వరకు ఎవరొచ్చి చెప్పినా అది సరికాదు. ఎందుకంటే వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు తన ప్రత్యక్షతలను ఎప్పుడు కూడా ఇవ్వడు. పాయింట్ నెంబర్ 12 మీరేమన్నారంటే, సమాధి చేయొద్దు నన్ను, సమాధి చేస్తే ప్రజలు నన్ను పూజిస్తారు కాబట్టి నన్ను సమాధి చేయొద్దని అయ్యగారు చెప్తే అది కూడా వెటకారమా అని అడిగారు. ఒకవేళ అలాంటిది ఏదైనా చేస్తే ఇక్కడున్న బైబిల్ మిషన్ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా అలా చేయమని? కిరణ్ బాబు గారు ఏమైనా చెప్తున్నారా అలా చేయమని? అది కూడా అయ్యగారు తప్పేనా అన్నట్టుగా మీరు అడిగారు. అయితే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అయ్యగారు సమాధి చేయొద్దు, పూజిస్తారు అని చెప్పినప్పుడు మీరెందుకు సమాధి చేశారు? అంటే పూజించాలనా? మీ వీడియోలో ఆయన దైవజ్ఞానంతో ఈ మాట చెప్పారు. ఏంటి? నన్ను సమాధి చేస్తే పూజిస్తారు అన్నటువంటి మాట దైవజ్ఞానంతో చెప్పారు. అంత దైవజ్ఞానంతో చెప్పినటువంటి మాటను మీరు ధిక్కరించి ఆయన్ని సమాధి చేశారు. సరే. అయితే ఇప్పుడు ఆయన్ని పూజించట్లేదు అని మీరు ఎలా చెప్తున్నారు? అంటే ఆయన మాట విఫలమైపోయిందా? పూజిస్తారు అని ఆయన ఏదైతే దైవజ్ఞానంతో చెప్పారో ఆ మాట తప్పుగా నిరూపించబడిందా? ఆయన సమాధి దగ్గర జరిగేటటువంటి విషయాలకి సంబంధించినటువంటి ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ నేను పెడుతున్నాను. మరి ఆయన చెప్పినటువంటి మాటను ఎందుకు ధిక్కరించారు? ఎందుకు ఆయన్ని సమాధి చేశారు? పోనీ సమాధి చేసిన తర్వాత ఇప్పుడు ఎవరు పూజించట్లేదు అన్నది మీ ప్రకటన అయితే, మీరు అలా చెప్పాలని ఒకవేళ అనుకుంటే, మరి ఆయన చెప్పినటువంటి మాట విఫలమైపోయిందా? ఎవరు ఆయన్ని పూజించట్లేదా? మరి ఎందుకు ఆయన అలా చెప్పారు? ఆ విషయానికి మీరు సమాధానం చెప్పాలి. పాయింట్ నెంబర్ 13 అల్లరి చేసి పేరు చెడగొట్టడం ఇది తప్పు కదా? మీ మనసాక్షి ఇందుకు సమ్మతించిందా అండి అని మీరు ప్రశ్నించారు కదా ఆదరణ కుమార్ గారు. మీరు నన్ను అల్లరి చేసి ఎన్నో అబద్ధాలు మాట్లాడి నా మీద ఇంత బురద జల్లారు కదా. మీ మనసాక్షిని చంపుకొని మరి ఉన్న విషయాల్ని లేవు అని ధైర్యంగా వీడియో ముందు కాన్ఫిడెంట్గా, అంటే 32 సంవత్సరాల పరిచర్య అబద్ధాన్ని కూడా అతికినట్టుగా ఆడాలి, కాన్ఫిడెంట్గా చెప్పాలి అన్నటువంటి అనుభవం మీకు ఇచ్చినట్టుంది. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్న వాటిని కూడా లేవు అని తృణీకరించుకుంటూ మాట్లాడారు కదా. నా మీద బురద చల్లుతూ నేను అబద్ధం ఆడాను, నేను మోసగించేలా మాట్లాడాను అన్నట్టుగా చెప్పారు కదా. అందుకు మీ మనసాక్షి సమ్మతించిందా అండి? మీరు ఆలోచించుకోండి. పాయింట్ నెంబర్ 14 రక్షణకు సంబంధించిన దుర్బోధలు అని నేను రాసిన శీర్షికలో మొట్టమొదటి పాయింట్ మేరీ సీతమ్మ గారి గురించి ప్రస్తావించాను. అయితే మీరు ఆ పేజ్ నెంబర్ చూపిస్తూ పేజ్ నెంబర్ 141లో మేరీ సీతమ్మ గారి పేరు ఎక్కడుంది చూపించండి అని సవాల్ చేస్తూ అడిగారు కదా. మీరు వేరే ఎడిషన్ని పక్కన పెట్టుకొని అక్కడ లేదన్నట్టుగా మాట్లాడారు కదా. నేను చెప్పినటువంటి ఎడిషన్లో ఇదిగో ఇక్కడ ఉంది, స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. పేజ్ నెంబర్ 141లో మేరీ సీతమ్మ గారి పేరు ఉంది. సో మీరు అది లేదు, నేను లేనిది చెప్పాను అని ఎందుకు అన్నారు? చాలా క్లియర్గా మాకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యేసుక్రీస్తుకు కూడా మ్రొక్కండి, విగ్రహారాధనను విడిచిపెట్టి రమ్మని మేము చెప్పట్లేదు అనడం తప్పు అని మీకు కూడా తెలుసు. అయితే అది లేదు అని బుకాయించేస్తే సరిపోతుందని మీరు అనుకున్నారు. వేరొక ఎడిషన్ని తీసుకొచ్చి చూపించారు. ఇదిగో ఉన్న ఎడిషన్లో నుంచి స్క్రీన్ షాట్ నేను పెడుతున్నాను మీకు. నా కామెంట్ సెక్షన్లో కూడా దీన్ని సమర్థిస్తూ ఎవరో అది ఆర్ఎస్ఎస్ వాళ్ళ విజృంభణ ఎక్కువ ఉన్నటువంటి సమయంలో అలా చేశారు అని ఏదో సమర్థనలు పాటల పుస్తకం అంతా కూడా పెట్టుకుంటూ ఏదో సమర్థిస్తూ ఆయన రాశారు. అంటే అది లేకుండానే సమర్థించే ప్రయత్నం చేశారా? సరే, వాళ్ళ సంగతి అలా ఉంచండి. ఇదిగో స్క్రీన్ షాట్ నేను పెడుతున్నాను. నేను వాస్తవానికి నేను చాలా స్పష్టంగా మీకు ఏం చెప్తున్నానంటే, నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీ పుస్తకాల్లో ఉన్నాయి, మీ ప్రచురణలో ఉన్నాయి. చట్టపరమైనటువంటి ఏ ఫోరంలో అయినా నేను దాన్ని నిరూపించుకోగలను. మీరు నా మీద పరువు నష్టం దావా వేయచ్చు కదండి ఒకవేళ నేను తప్పు మాట్లాడుంటే. మీకు ఆప్షన్ ఉంది కదా.
పరువు నష్టం దావా వేయొచ్చు కదా నా మీద. నేను మీ మీద ఒకవేళ తప్పుగా ఈ విషయాలు ప్రచురించుంటే మీకు ఆప్షన్ ఉంది. యూ కెన్ గో లీగల్ అగైన్స్ట్ మీ. కానీ మీకు కూడా తెలుసు అది ఉందని. ఊరికనే అమాయక ప్రజల్ని మీరు చేసినటువంటి వీడియో క్రింద ఉన్నటువంటి మీరు నాకు స్పందిస్తూ చేసినటువంటి వీడియో కింద చూస్తూ ఉంటే ఎంత అమాయకంగా ఉన్నారో ప్రజలు అర్థమవుతా ఉంది. మీరు చెప్పిన మాటలు ఎంత అబద్ధమైనప్పటికీ కూడా దానికి వక్తాలు పలుకుతూ దాన్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి జనం అంటే మంచి శిష్యగణాన్ని తయారు చేసుకున్నారండి మీరు. చాలా మంచి శిష్యగణాన్ని తయారు చేసుకున్నారు. సో చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తూ ఉంది ఎవరి మీద బురద జల్లుతున్నారో ఎవరి మీద అబద్ధాలు ఆడుతున్నారో చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఎవిడెన్స్ మీ ముందు ఉంచుతున్నాను, ముందు కూడా ఉంచాను. 2006 ఎడిషన్లో నుంచి నేను చెప్తున్నాను. మేరీ సీతమ్మ గారి పేరు అక్కడ ఉంది. నేను చెప్పినటువంటి వివరం అంతా కూడా అక్కడ ఉంది. ఇప్పుడు మీరేమంటారు? వేరే పుస్తకాల్లో ఉన్న విషయాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వేరే పుస్తకాల్లో కరెక్ట్గానే చెప్పారు, ఈ పుస్తకంలో రాంగ్గా ఉంటే పర్వాలేదు అన్నట్టుగా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. ఈ పుస్తకంలో ఉన్న సంగతి అడుగుతున్నాను. ఇలా ట్రైనింగ్లో బోధించవచ్చా? వేరే పుస్తకాలన్నింటిలో కరెక్ట్గా రాసుకొని ఈ ఒక్క పుస్తకంలో రాంగ్ రాయొచ్చా, తప్పు రాయొచ్చా? దాన్ని మీరు సమర్థిస్తారా? అందుకే వేరొక సువార్త బోధించినటువంటి వ్యక్తి శాపగ్రస్తుడు ఎందుకు కాదు అని అడిగాను నేను. ఇప్పుడు కూడా అడుగుతున్నాను. ప్రతి పాయింట్కి కాదు, తుమ్మినందుకు దగ్గినందుకు కాదు, ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఆయన శాపగ్రస్తుడు ఎందుకు కాదు అని అడుగుతున్నాను. పాయింట్ నెంబర్ 15. బాప్తిస్మం తీసుకుంటేనే రక్షణ వస్తుందని చెప్పి నేను బురద జల్లానంట ఆదరణ కుమార్ గారు అంటున్నారు. నేను బురద జల్లలేదండి. వారు బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి మోక్షానికి వెళ్ళారు అని అయ్యగారు చెప్పినటువంటి సమాధానాన్ని ప్రస్తావిస్తూనే నేను ఆ మాట చెప్పాను. సో అది బురద చల్లడం ఎందుకైందో మీ మీద మీరే బురద చల్లుకున్నారు. దేవదాస్ అయ్య గారు తన మీద తాను అలాగే బైబిల్ మిషన్ మీద తాను బురద చల్లినటువంటి ఆ బురదను ఎత్తి చూపిస్తున్నాను నేను చల్లిన బురద కాదండి అది. ఓకే, సో ప్రతిసారి అబద్ధం ఆడారు, మోసగించారు, బురద చల్లారు అని చెప్పినంత మాత్రాన నమ్మడానికి అందరూ అమాయకులేం కాదు కదండి. ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. మీరు బైబిల్ మిషన్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఎన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత బాప్తిస్మం ఇస్తున్నారు, ఏమేమి నిర్ధారించుకున్న తర్వాత బాప్తిస్మం ఇస్తున్నారు, ఇవన్నీ అప్రస్తుతం. నేను అడిగినది ఒకే ఒక విషయం, బాప్తిస్మం తీసుకున్నందుకు మోక్షానికి వెళ్తారా? బైబిల్ అలా చెప్తుందా? మోక్షానికి వెళ్ళడానికి కారణం ఏంటి? మోక్షానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ బాప్తిస్మం తీసుకుంటారు అవకాశం ఉన్న కొలది. కానీ బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు మోక్షానికి వెళ్ళరు. అది మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. మీరు సేవకులు కదా, మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను ఆ విషయం. ఓకే, సో బాప్తిస్మం తీసుకుంటే మోక్షానికి వెళ్తారా? మనం మోక్షానికి వెళ్ళడానికి కారణం అదా? అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. వేరే బుకాయింపు మాటలు చెప్పకండి దయచేసి. పాయింట్ నెంబర్ 16. భాషల్లో మాట్లాడకపోతే మోక్షానికి వెళ్ళరు అని అయ్యగారు చాలా స్పష్టంగా చెప్పారండి. అది నేను చెప్తే కూడా మీరు ఏమంటున్నారు? లేదు, భాషల్లో మాట్లాడాలంటే పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మను పొందితే పరలోకానికి వెళ్తారని ఆయన చెప్పారు, దాన్ని మీరు వెటకారంగా మాట్లాడారు అని అంటున్నారు. సార్, పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళందరూ భాషల్లో మాట్లాడాలన్న నియమం ఏమీ లేదు. ఆ వివరణ కూడా నేను రాసిన పుస్తకంలో నేను ఇచ్చాను, మీరు మళ్ళీ కావాలంటే చదువుకోవచ్చు. కానీ విశ్వాసులందరూ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి వారే అన్న సాక్ష్యం బైబిల్ ఇస్తూ ఉంది. దేవుని నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షింపబడినటువంటి విశ్వాసులందరిలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగురా అని సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు మనకు తెలుసు. కాబట్టి వాళ్ళందరూ భాషల్లో మాట్లాడరు, అందరూ భాషల్లో మాట్లాడుదురా అని పౌలు అడుగుతున్నాడు. ఎందుకు మాట్లాడరు అని చెప్పడం కోసమే అడిగాడు ఆ మాట. ఎందుకంటే కొందరికి భాషా వరము, కొందరికి ప్రవచన వరము అని బైబిల్ నిర్ధారిస్తూ ఉంది 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో. సో కొందరికి భాషా వరము ఇస్తే మిగతా వాళ్ళకి మిగతా వరాలు ఇస్తే మరి మిగతా వరాలు ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్మ లేడా? భాషల్లో మాట్లాడిన వారికి మాత్రమే ఉన్నట. సో భాషల్లో మాట్లాడితే పరలోక రాజ్యానికి వెళ్తారు అని నేను కాదు బోధించింది. భాషల్లో మాట్లాడకపోతే ఎవరు మోక్షానికి వెళ్ళరబ్బాయి అని రాశారు. అయ్యగారు అలా చెప్పారంట. అయ్యగారు అలా చెప్పినట్టుగా ఆ పుస్తకంలో రాస్తే నేను దాన్ని ఉన్నట్టుగా ఉటంకించాను. అన్నీ కూడా నేను నా సొంత మాటల్లో కాకుండా ఎగ్జాక్ట్గా యథాతథంగా కోట్ చేశాను. మీరు మీ పుస్తకంలో ఎలా రాసుకున్నారో, ఎలా ప్రచురించుకున్నారో ఆ కొటేషన్స్ నేను పెట్టాను. ఇవి నా మాటలు కావు కదా. కింద దానికి స్పందనగా నేను రాశాను నా మాటలు. కానీ కొటేషన్స్ అయితే మీవే కదా, అది నేను రాసింది ఎలా అవుతుంది? నేను బురద చల్లడం ఏంటి? పాయింట్ నెంబర్ 17. పాతాళాన్ని గురించి అయ్యగారు ఇచ్చినటువంటి వివరణ నేను అక్కడ కోట్ చేశాను. ఆయన పాతాళానికి వెళ్ళారు కదా, నేను వెళ్ళలేదు. కాబట్టి నాకు బైబిల్లో ఉన్న వివరణ మాత్రమే తెలుసు. ఆయన వెళ్ళి చూసి వచ్చినటువంటి వివరణ నేను కోట్ చేశాను. యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేశాను నేను. ఆడుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు అని ఆయన చెప్పారు. అవే నేను చెప్పాను. ఇల్లు కట్టుకుంటారని మీరు ఒకటి అడిషనల్గా తగిలించారు ఆదరణ కుమార్ గారు. నేను నా వీడియోలో కానీ నా పుస్తకంలో కానీ
అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు అని అయ్యగారు చెప్పారు అని నేను చెప్పినట్టుగా మీరు ఆధారాలు ఏమైనా చూపించగలరా? ఎందుకు సార్ అబద్ధాలు ఆడుతున్నారు? అంటే పంచ్ కోసం కలిపారేమోలెండి. పర్వాలేదు. పంచ్ బాగా పడింది. పంచ్ కోసం కలిపారేమోలెండి. పర్వాలేదు. ఓకే. కానీ నేను ఇల్లు కట్టుకుంటున్నారని నేను చెప్పలేదు. అయితే ఆడుకుంటున్నారు. ఇదంతా మీరు ఎక్కడ చదివారండి అని అడుగుతున్నారు కదా! నేను రిఫరెన్స్ ఇచ్చాను. మళ్ళీ నేను మీ పాయింట్ క్లారిఫై చేసేసాను. బేసికల్లీ నేను చెప్పాను కదా! మీరు వేరే ఎడిషన్ పట్టుకున్నారు. 2006 ఎడిషన్ తీసుకుంటే నేను చెప్పినవన్నీ ఉన్నాయని చెప్పాను. అక్కడితోనే మీ వీడియో అయిపోయింది. అయినా ప్రతి పాయింట్‌కి స్పందిస్తే బావుంటది. మీరు ఎలాంటి స్పందన ఇచ్చారో దానికి నా ప్రతిస్పందన ఏంటో జనాలకు తెలియాలి కాబట్టి, అందులో కొంత సత్యాన్ని కూడా నేర్చుకునే అవకాశం ఉంటది అన్నటువంటి ఉద్దేశ్యంతో నేను అన్నిటికి చెప్తున్నాను గానీ, ఆ 2, 3 పాయింట్స్‌లోనే అయిపోయింది. ప్రతి పాయింట్ దగ్గర నేను శాపగ్రస్తుడు అన్నానా? ప్రతి పాయింట్ దగ్గర నేను తప్పు రిఫరెన్స్ ఇచ్చానా? అన్న విషయాలకు నేను వివరణ ఇచ్చేసాను కాబట్టి అక్కడితోనే అయిపోయింది. మీ డిస్కషన్ అంతా క్లోజ్ అయిపోయింది. కానీ ఇంకా ఇంకొన్ని విషయాలు ఉన్నాయి కదా! వాటికి కూడా చెప్పుకొని మనం ముగించుకుందాం. పాయింట్ నంబర్ 18 మరణానంతర సువార్త విషయంలో అయ్యగారు తగిలించుకున్న వచనాలు అని నేను చెప్పాను. అయితే వాక్యాన్ని తగిలించుకోవడం ఏంటండి? అంటే మీరు వాక్యాన్ని కూడా కించపరుస్తున్నారా? అన్నట్టు మాట్లాడారు. వాక్యాన్ని తగిలించుకోవడం అంటే అర్థం ఏంటంటే, సంబంధం లేని వాక్యాల్ని ఉదహరించడం. అంటే సందర్భ సహితంగా అది నేర్పించట్లేదు. కానీ మీరేదో కల్పిత బోధ బోధిస్తూ దాన్ని సమర్థించుకోవడానికి దానికి తగిలించుకోవడం. అది మీ బోధన కించపరిచినట్టు అవుతది తప్ప, బైబిల్‌ని కించపరిచినట్టు ఎందుకు అవుతదండి? అయినా ఉన్న విషయం చెప్తే కించపడితే ఎవరు బాగు చేయలేరు. సరి చేసుకునే మనస్తత్వం ఉంటే దాన్ని బాగుపడే లక్షణం అంటారు. పాయింట్ నంబర్ 19 మంచినీళ్ళు తాగినంత సులభంగా పరిశుద్ధాత్మను పొందొచ్చని ఆయన అన్నారా అండి? అని మీరు అడిగారు. సార్ మనం మంచినీళ్ళు తాగినప్పుడు దేవుని ఆత్మ అల్లాడుతూ, పరిశుద్ధాత్మ అల్లాడుతూ మనలోనికి ప్రవేశిస్తాడు అన్నటువంటి మాట అయ్యగారు చెప్పింది నేను యథాతథంగా అక్కడ మళ్ళీ ఉదహరించాను. ఆ! అయ్యగారు అన్నారా అండి అంటే అన్నారండి. మరి అన్నారు మరి. అయితే అలా కాదు, విమలాత్మ ప్రోక్షణం అని ఇంకొక పుస్తకం ఉంది. అందులో పరిశుద్ధాత్మను పొందడం ఎంత కష్టమో అయ్యగారు చెప్పారని అన్నారు. విమలాత్మ ప్రోక్షణం గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. నేను రాసిన పాయింట్ గురించి మాట్లాడండి మీరు. అయ్యగారు అలా అన్నారా లేదా? అనకపోతే ఎందుకు రాశారు? అంటే అభిమానులు చెప్పారు కాబట్టి అయ్యగారి గురించి కూడా తప్పు ప్రచురించేసుకున్నారా మీరు? అయితే మీరు అంటున్నారు కదా! మిగతా పుస్తకాలను కూడా పరిశీలించి రాయాలి అని. మీరు ఏ పుస్తకాన్ని ప్రస్తావించినా అందులో ఖచ్చితంగా అయ్యగారి బోధలు ఎలా ఉంటాయో ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతోందండి. విమలాత్మ ప్రోక్షణం అని అన్నారు కదా! ఆ పుస్తకంలో మీరేమన్నారు? ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మీరు క్లుప్తంగా వివరిస్తూ ఏమన్నారంటే 120 మంది మేడగది మీద ఎంతో ప్రయాసపడి కనిపెడితే వారు ఆత్మను పొందారు. ఈరోజు మనం ఎంత ప్రయాస పడాల్సొస్తుందో అని మీరన్నారు. సార్ వాళ్ళు కనిపెట్టారు. కనిపెట్టి ప్రయాస పడ్డారు అని మీరన్నారు. వారు కనిపెట్టారు వాస్తవమే. కానీ ఎందుకు కనిపెట్టారు? ఎందుకు కనిపెట్టారు సార్? మేడగది మీద ఈ 120 మంది ఎందుకు కనిపెట్టారు అన్నటువంటి వివరాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అప్పుడున్నటువంటి సందర్భాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఆత్మ ఇంకా అనుగ్రహించబడలేదు కాబట్టి కనిపెట్టాలి. యేసు ప్రభువు ఏమన్నారంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనంలో మీరు నా వలన వినిన వాగ్దానం మీరు పొందు వరకు యెరూషలేములోనే ఉండి కనిపెట్టండి అని అన్నారు. ఆ వాగ్దానం ఇంకా అనుగ్రహించబడలేదు. యేసు ప్రభువు ఏమన్నారు? నేను తండ్రి వద్దకు వెళ్ళి తండ్రిని వేడుకుంటాను. అప్పుడు ఆయన వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను అని అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనంలో. సో ఇంకా ఆయన తండ్రి వద్దకు వెళ్తున్నాడు ఇప్పుడు ఆరోహణమై. వెళ్ళి ఆయన నిర్ణీత సమయంలో పరిశుద్ధాత్మను పంపిస్తాడు కాబట్టి ఆ సమయం వరకు వారు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉండింది. ఆ సమయం వరకు వారు కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉండింది. అందుకే కనిపెట్టారు. అయితే ఆయన వస్తారు కాబట్టి కనిపెట్టాలి. అంతేగాని కనిపెట్టినందుకు ఆయన రాలేదు. అది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో కూడా ఈ సంగతిలో ఆయన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోయే ఆత్మ గురించి ఆయన చెప్పారు. కానీ ఇంకనూ ఆత్మ అనుగ్రహించబడలేదు. ఎందుకంటే యేసు ఇంకా మహిమపరచబడలేదు అన్నటువంటి మాటలు అక్కడ చెప్పబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసు మహిమపరచబడ్డాడు, పరలోకానికి తండ్రి దగ్గర తిరిగి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు కనిపెట్టండి అని అన్నాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు కనిపెట్టారు. మనం ఎంత ప్రయాసపడాలో అని రాస్తారా? అది సత్యబోధ అంటున్నారా మీరు? అయితే కొర్నేలి ఇంట్లో వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందినట్టుగా మనం తర్వాత చదువుతున్నాం కదండి అపోస్తల కార్యంలో. వాళ్ళు ఎంత కనిపెట్టారండి? పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ. వాళ్ళు కనిపెట్టారా? పరిశుద్ధాత్మ ఇంకా అనుగ్రహించబడక ముందు కనిపెట్టారు. తర్వాత ఆయన అనుగ్రహించబడిన తర్వాత కనిపెడితేనే ఆయన వస్తాడు. ఈ 7 మెట్లు మీరు అనుసరించాలి. అప్పుడే ఆయన వస్తాడు. ఎక్కడుందండి ఇదంతా కూడా వాక్యంలో? మనం విశ్వసించేలా చేసేదే ఆ పరిశుద్ధాత్మ దేవుడు. మనం మారుమనసు పొందేలా చేసేదే ఆ పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఆయన్ని స్తుతించేలా చేసేదే ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చిన తర్వాత ఫలితంగా జరిగేటటువంటి సంగతుల్ని చూపించి ఇవి చేస్తే పరిశుద్ధాత్మ వస్తాడని బోధిస్తారు ఆ విమలాత్మ ప్రోక్షణంలో. మంచి అవకాశాన్ని ఇచ్చారు. అంటే ఇంకా చాలా ఉన్నాయి మీరు అన్ని చదవకుండా విమర్శించారని మీరు అన్నారు కదా! ఇదిగో మచ్చుకి ఇంకొకటి దొరికింది కదా! ఇక్కడ తెలిసింది కదా!
అంటే పరిశీలిస్తామండి కావాలంటే. మీ కోరిక మేరకు కావాలంటే ఒక సీరీస్ చేద్దాం మనం. దేవదాస్ అయ్య గారి పుస్తకాలన్నిటిని పరిశీలించి ఒక సీరీస్ చేయమంటే చేద్దాం. కానీ మచ్చుకి ఒకవేళ మేము ఇంకా ముందుకు పరిశీలన ముందుకు కొనసాగిస్తే ఎలా ఉంటుందో చెప్పడం కోసం ఈ ఉదాహరణను వాడానంతే. అయితే విషయం ఏంటంటే నీళ్లు తాగినప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు అన్నటువంటి విషయాన్ని అయ్యగారు చెప్పారు. అందుకే నేను రాశాను. సో, అది నేను రాయలేదు. దాంతో ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. దాన్ని సవరించుకుంటారా? లేదా దాన్ని సమర్థించుకొని ఇలాగే అబద్ధాలు, బుకాయింపు మాటలు చెప్తారా అనేది మీ ఇష్టం. అది నా సమస్య కాదు కదా! ఆయన రాశారా అంటే అవునండి రాశారు. ద బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్. పాయింట్ నెంబర్ 20. సార్ మీరేమన్నారంటే యూట్యూబ్‌లో వ్యూవర్స్ పెరిగితే నాకు డబ్బులొస్తాయి కాబట్టి నేను ఈ వీడియో చేశానన్నారు. మీకు చేతనవుతే జవాబు చెప్పే ప్రయత్నం చేయండి తప్ప, అనవసరమైనటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేయకండి. ఇదే వ్యక్తిగత ఆరోపణలకి, నేను చేసే ఆరోపణలకి ఇదే అనమాట తేడా. నేను వ్యక్తిగతంగా ఎక్కడ దూషించలేదు సార్. వ్యక్తిగతంగా ఆరోపణలు ఎక్కడ చేయలేదు నేను. కావాలంటే నేను కూడా అనొచ్చు. మీకు బైబిల్ మిషన్ భక్తుల ద్వారా వచ్చే ఆదాయం పోతుందని చెప్పి మీరు బెంబేలెత్తిపోయి గాబరా పడి ఏదో సమాధానం చెప్పేయాలని చెప్పి నా మీద ఇలా చేస్తున్నారని నేను చెప్పొచ్చు. మీ ఆదాయాన్ని కాపాడుకునే శ్రమం ఇది. మీ ఉనికిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం. ఏదో ఒక విధంగా నిలదొక్కునే ప్రయత్నం అని నేను కూడా ఆరోపించొచ్చు. కానీ మీకు నాకు తేడా ఉండదు కదండీ అప్పుడు. ఓకే. సో, అబద్ధాలు మీరు ఆడారు. ఆ అబద్ధాల్ని మాత్రమే నేను అది వ్యక్తిగత విమర్శ కాదు. అది ఆధారాలతో సహా నేను ఇక్కడ బయట పెడతా ఉన్నాను. అయితే మేము ఆధారాలు ఉంటేనే ఏదైనా చెప్తాం. మీలాగా వ్యక్తిగత విమర్శలకు పాల్పడం. అది కూడా వీక్షకులు గమనిస్తే చాలా మంచిది. అయితే వాదన కోసం ఒకవేళ నేను డబ్బుల కోసమే చేశానని అనుకుందామండి. సమస్య అది కాదు. అది మీ సమస్యను సాల్వ్ చేస్తదా? అది మీ సమస్యకి పరిష్కారమా? నిజంగా నేను చెప్పినటువంటి పాయింట్స్ వాలిడ్ అయితే, నేను డబ్బుల కోసం చేశానో, ఏ దురుద్దేశంతో చేశానో, ఏ తప్పుడు ఆలోచనతో చేశానో, ఆ విషయాన్ని పక్కన పెడితే, నేను చెప్పిందంతా సత్యమైతే, బైబిల్ మిషన్ పరిస్థితి ఏంటండి? నిజాయితీగా ఆలోచించే వాళ్ళు ఆలోచించుకుంటారు కదా! పాయింట్ నంబర్ 21. ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుతూ, ప్రభు బల్ల ఆచరించడాన్ని గురించి మాట్లాడుతూ, నేనేదో ప్రభు బల్ల అవసరం లేదు, అది అప్పుడు శిష్యులకు మాత్రమే పరిమితం అన్నట్టుగా మాట్లాడినట్టు మీరు తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారండి. వివరణ ఇచ్చే ఎక్కువ స్పేస్ అక్కడ తీసుకుంటది కాబట్టి నేను అక్కడ వివరణ ఇవ్వకుండా ఒక లింక్ ఇచ్చాను. అంటే నేను ఇక్కడ కూడా ఇది ఆదిమ సంఘానికి మాత్రమే పరిమితమనో, లేకపోతే శిష్యులకు మాత్రమే పరిమితమనో, తర్వాత మనం తీసుకునే అవసరం లేదనో నేను మాట్లాడలేదు. పదార్థాంతరవాద సిద్ధాంతం ఏదైతే ఉందో, అంటే పదార్థం మారిపోతది. రొట్టె యేసుక్రీస్తు శరీరంగా, అది ద్రాక్షారసం యేసుక్రీస్తు ప్రభు రక్తంగా మారిపోతది అన్నటువంటి బోధ ఏదైతే ఉందో, దాన్ని మాత్రమే నేను ఖండిస్తూ మాట్లాడాను. అది తీసుకోవడం వల్ల అనారోగ్యముగా ఉన్నవారు స్వస్థపడతారు అన్నటువంటి బోధ ఏదైతే ఉందో, అది బైబిల్‌లో లేదని చెప్పాను. దానికి కూడా మీరేమన్నారంటే, కొందరు ఇది తీసుకొని అస్వస్థులయ్యారు, లేకపోతే అనారోగ్య పాలయ్యారు, కొందరు చనిపోయారు అన్నటువంటి మాట బైబిల్‌లో ఉంది గదా! అంటే తీసుకొని అస్వస్థతకు గురవ్వడం వీలవుతే, తీసుకొని స్వస్థపడడం కూడా వీలవుతది అన్నట్టుగా మీరు చెప్పారు. సార్, తీసుకొని అస్వస్థతకు గురవ్వడం అనేది వారు అయోగ్యంగా తీసుకున్నందుకు వారి మీదకొచ్చినటువంటి శాపం. వారు అయోగ్యంగా తీసుకున్నారు కాబట్టి అస్వస్థులయ్యారు. కానీ యోగ్యమైన విధంగా తీసుకుంటే, మనం యేసుక్రీస్తు ప్రభువుని యోగ్యంగా జ్ఞాపకం చేసుకున్న వారం అవుతాము. ఆధ్యాత్మికమైనటువంటి మేళ్ళు మనం పొందుకుంటాం దాని ద్వారా. కానీ దాని ద్వారా స్వస్థత వస్తదని ఎక్కడుంది బైబిల్‌లో? ఎందుకు ఈ మూఢభక్తిని వ్యాపింపజేస్తున్నారు అన్నది నా ప్రశ్న. స్వస్థతలు రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం ద్వారా వస్తది అని. ఒకవేళ ఈ బైబిల్ మిషన్‌లో ఇచ్చే రొట్టె ద్రాక్షారసం ద్వారా రోగాలన్నీ కూడా స్వస్థపడతాయన్నది నిజమైతే, మరి కరోనా టైంలో ఎక్కడికెళ్లారండి బైబిల్ మిషన్ పరిచారకులందరూ గూడా? ఎందుకు పంచిపెట్టలేకపోయారు? మాస్కులొద్దు, శానిటైజర్‌లొద్దు, మేము బల్లిచ్చేస్తాము, స్వస్థత వచ్చేస్తదని మీరు ప్రకటించుకొని ఉండాల్సింది. ఎందుకు ఆ పని చేయలేకపోయారు? పాయింట్ నంబర్ 22. దయ్యం కథల గురించి నేను చాలా వెటకారంగా మాట్లాడానని, వ్యంగ్యంగా మాట్లాడానని మీరు బాధపడ్డారు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చాలా క్లియర్‌గా వాక్యపు వెలుగులో అసలు యుద్ధం నుండి నకిలీ యుద్ధం వైపుకి అది ఎలా మన గమనాన్ని తిప్పుతుందో నేను చాలా స్పష్టంగా నా పుస్తకంలో వివరించడం జరిగింది. సో, అక్కడ మీకు వ్యంగ్యం మాత్రమే కనబడి ఉంటది. చాలా వ్యంగ్యంగా మీరు రాశారన్నారు. అయితే ఇంతకీ మీ పోరాటము బైబిల్ మిషన్‌తోనా? లేకపోతే దురాత్మ సమూహంతోనా అని మీరు అడిగారు. నిజానికి నా పోరాటం దురాత్మ సమూహంతోనే. అందులో భాగంగానే దుర్బోధలు పుట్టించేది దురాత్మలే కాబట్టి, ఆ పోరాటంలో భాగంగానే నేను బైబిల్ మిషన్ దుర్బోధల పైన కూడా యుద్ధం చేయడం జరుగుతా ఉంది. అది ఆ యుద్ధంలో భాగం మాత్రమే. నేనేదో దయ్యాల్ని నమ్మను అని చెప్పినట్టుగా బిల్లీ గ్రాహం గారు సాతాన్ని వెళ్ళగొట్టినటువంటి మార్కు సువార్తలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని ఉటంకించి ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియో క్లిప్ పెట్టారు. నేనెప్పుడన్నానండి దయ్యాల్ని నమ్మనని? కానీ అయ్యగారు ఏ విధంగా అయితే దయ్యాల్ని వివరించారో ఆయన చూశారని, నెత్తి మీద కుంపటి పెట్టుకొని, తల వెంట్రుకలు విరబూసుకొని,
బావి మీద ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు మీదకి దుంకుతా ఉంది దయ్యం అని ఒకటి చెప్పారు. ఆయన గది బయట ఎప్పుడూ ఒక దయ్యము ఉండేదంట. ఆయనకేదో హాని చేయాలని కాబట్టి దాన్ని తీసుకొచ్చి కట్టేశారని చెప్పారు. ఇలాంటి సర్కస్ విన్యాసాలు చేయడానికి వచ్చాయా దయ్యాలు బైబిల్ ప్రకారం? అలా కట్టేయడానికి అవేమైనా భౌతికమైనటువంటివా? భౌతికమైన ఒక తాడుతో కట్టేయడానికి అవేమైనా వాటికి భౌతిక శరీరాలున్నాయా? సో, అలా ఏదో భౌతిక దాడి చేయడానికి దయ్యాలు మన దగ్గరకొచ్చేస్తాయన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే, ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధము వైపు నుండి మీరు ఎందుకు గమనాన్ని త్రిప్పుతున్నారు? సాతాన్ని ఎదిరిస్తే అతను మీ వద్ద నుండి పారిపోతాడు అని బైబిల్ చెప్తే, ఆ పారిపోయే దయ్యాన్ని కట్టేసి మిగతా దయ్యాలకు బుద్ధొస్తదని చెప్పి కట్టేశారని చెప్పి రాస్తారా మీరు? ఒక ఆడ మనిషి రోడ్డెమ్మట వెళ్ళిపోతా ఉంటే, అదిగో ఆవిడే సాతానని చెప్తారా అయ్యగారు? దాన్ని మమ్మల్ని నమ్మమంటారా? పుస్తకం రాసి సిలువ గుర్తు వేయకపోతే దయ్యం ఎత్తుకుపోతదా పుస్తకాన్ని? ఇలాంటివి మేము ప్రశ్నించకూడదు. యేసు రక్తమే జయమనంగానే రక్తస్తుతి చేసినందుకు రక్తము ప్రత్యక్షమవుతది. అప్పుడు దయ్యం పారిపోతదా? ఇలా బైబిల్‌లో ఎక్కడుంది సార్? సర్వాంగ కవచం ధరించుకొని దయ్యాన్ని ఎదిరించమని, సాతాన్ని ఎదిరించమని, దురాత్మలను ఎదిరించమని బైబిల్ చెప్తా ఉంటే, యేసు రక్తమే జయమని చెప్పగానే దయ్యం వెళ్ళిపోతదని చెప్పినటువంటి మీ బోధ సత్యబోధ అంటున్నారా? దాన్ని మేము ప్రశ్నించకూడదా? ఇది కూడా దుర్బోధేనా? ఇది కూడా తప్పేనా అని మీరు అడుగుతున్నారు. అవునండి తప్పే. ముమ్మాటికి తప్పే. పాయింట్ నంబర్ 23. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని ఉంది కాబట్టి, డబ్బుల్ని ముట్టుకుంటే ఎక్కడ ధనాపేక్ష కలుగుతదో, దేవుని కంటే ఎక్కువగా దానికి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వడం అవుతదో అన్న విషయంలో జాగ్రత్త పడడం కోసం అయ్యగారు డబ్బులు ముట్టుకోలేదని మీరు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి డబ్బులు ముట్టుకుంటేనే ధనాపేక్ష కలుగుతదా అండి? అంటే ఇప్పుడు డబ్బులు ముట్టుకునే వారందరూ కూడా డబ్బుకి దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని మీరు అంటున్నారా? లేకపోతే అయ్యగారు అలా చెప్పదలిచారా? ఏం బోధించాలనుకున్నారు? డబ్బును ముట్టుకోలేదని ఒక చోటేమో ముట్టుకోలేదని, ఇంకో చోటేమో ముట్టుకున్నారని ఆధారాలు చూపించావు. సో, నా పాయింట్ ఏంటంటే అక్కడ ఎందుకు పనికిరానటువంటి ఆ ఉదాహరణ ఎందుకు మీరక్కడ ఉదహరించారు ఆ పుస్తకంలో? ఒక దగ్గరేమో ఉందని, ఒక దగ్గరేమో లేదని చెప్పి ఎందుకు పరస్పర వైరుధ్యాన్ని సృష్టించుకున్నారు అనవసరంగా? అంత రిస్క్ ఎందుకు? అన్నది నా ప్రశ్న. అది కూడా మీకు అర్థం కానట్టుంది. పాయింట్ నంబర్ 24. మీరు దర్శనాల్ని దొంగ దర్శనాలన్నారు. మీకెలా తెలుసండి దొంగ దర్శనాలు అని మీరడిగారు. ఉదాహరణలు ఇచ్చాం గదండీ! అవి చూస్తుంటే మీకు సత్య దర్శనాలుగా, వాక్యానుసారమైనటువంటి దర్శనాలుగా కనబడుతున్నాయా? ఎలా అంటారండి మీరు దొంగ దర్శనాలని? అని నన్ను ప్రశ్నించడం గాదు. అక్కడ చదివి చూడండి. వాక్యంతో పోల్చి చూడండి. ఆయన చూసొచ్చినటువంటి పాతాళాన్నే ఒక ఉదాహరణగా తీసుకోండి. అంతెందుకండి సన్నిధిలో కూర్చుంటేనంటనండి దర్శనంలోకి యేసుప్రభు వచ్చి బోధిస్తాడంట ఒకరోజు. తర్వాత ఇంకొక రోజు దేవదూత వచ్చి బోధిస్తాడంట. తర్వాత ఇంకొక రోజు పరలోకం నుండి ఒక చనిపోయినటువంటి ఒక భక్తుడు వచ్చి బోధిస్తాడంట. తర్వాత ఇంకొక రోజు భూలోకంలోనే ఉన్నటువంటి భక్తులు ఒకరు వచ్చి బోధిస్తారంట. తర్వాత రక్షణ పొందకుండా పాతాళానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడతాడంట సన్నిధిలో కూర్చున్నప్పుడు. చివరిగా దయ్యం వచ్చి, భూతం వచ్చి మాట్లాడుతుందంటండి సన్నిధిలో. భూతం వచ్చి మాట్లాడిన తర్వాత చివరిగా యేసుక్రీస్తు ప్రభువు వచ్చి భూతం చెప్పిన మాటలు నమ్మొద్దు, అవన్నీ కూడా అబద్ధాలని చెప్తారంట. ఇది సన్నిధిలో ఆయన కలిగినటువంటి అనుభవం ఆయన రాసుకున్నారు. ఏంటి సార్ దీన్ని నమ్మాలా మేము? చనిపోయినోళ్ళు వచ్చి కనబడతారా? భూతం వచ్చి కనబడుతది. దాని తర్వాత యేసుప్రభు వచ్చి ఇది భూతము చెప్పిన మాటలు నమ్మొద్దని చెప్తారా? ఇలా జరుగుతది. ఇది దర్శనము, ఇది సన్నిధి క్రమం అని బైబిల్‌లో ఎక్కడైనా ఉందా? అంటే అయ్యగారు చెప్పేసారు కాబట్టి మేము నమ్మేయాలా? సర్వలోక పాద్రిగా ఆయనకి ఆర్డినేషన్ ఉంది కాబట్టి నమ్మలేము. అది మీకు సంబంధించిన సమస్య. మేము నమ్మాల్సినటువంటి అవసరం లేదు. వాక్యంలో ఇలాంటివేమి మేము చదవట్లేదు. ఇలాంటి బైబిలేతర బోధల్ని మేము సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాటిని దొంగ దర్శనాలనే అంటాం. పాయింట్ నంబర్ 25. సవాల్, సవాల్, సవాల్ అన్నారు. ఎవరికి సార్ సవాల్? ఎందుకు సవాల్ అన్నట్టుగా మీరు అడిగారు గదా! దేన్ని చూసుకొని మీరు సవాల్ అంటున్నారు అని మీరు అడిగారు గదా! దేన్ని చూసుకొని సవాలో ఇదిగో ఈ స్క్రీన్‌షాట్‌లో మళ్ళీ చూపిస్తున్నాము మీ పుస్తకం నుంచే. ఈ మాటలను చూపించే మేము సవాల్ అంటున్నాం. ఆత్మానమ్మ గారి గదుంది. అందులో పుస్తకాలున్నాయి. దేవుడు చెప్పినప్పుడే అవి బయటికి తీయాలి. దేవుడు చెప్పకుండా ఎవరైనా దాంట్లోకి వెళ్తే చచ్చిపోతారని మీరన్నారు సార్. నేను వెళ్తాను, చచ్చిపోతానని నేను అనలేదు. మీరు వెటకారంగా అన్నారు గదా! వెక్కిరిస్తూ అన్నారు గదా! నేను వెళ్తాను, నేను చచ్చిపోతానని మీరు అంటున్నారు ఎందుకు అని. నేను అంటున్నాను. నేను వెళ్తాను, చచ్చిపోతానని అనలేదు నేను. నేను వెళ్తాను, నేను చావకుండా బయటకొస్తాను. అలాంటిదేమీ లేదన్నది నా దృఢ విశ్వాసం. మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఉంటే అడ్రెస్ ఇవ్వండి అని అన్నాను. సార్ మీరు 32 సంవత్సరాలుగా అక్కడున్నారు. ఇంకా ఇప్పటివరకు ఎప్పుడూ అలాంటిది వినలేదు అని అంటున్నారు. ఎందుకు సార్ ఈ బుకాయింపు మాటలు? చేతిలో అది ఉన్న పుస్తకాన్ని పట్టుకొని ఎందుకిలా బుకాయిస్తున్నారు? ఇదిగో ఆధారాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. ఇలాంటి అబద్ధాలు ఆడకండి. ఎన్ని అబద్ధాలు ఆడతారు మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి? 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్ళిని చేయండి అన్నది అన్యులు పాటించేటటువంటి ఒక సిద్ధాంతం. 1000 అబద్ధాలు ఆడి మీరు బైబిల్ మిషన్‌ని కాపాడుకోవాల్సినటువంటి అగత్యం మీకొచ్చింది. 32 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత. యథార్థంగా ఒక్క సమాధానం చెప్పుకునేటటువంటి పరిస్థితి మీకు లేదు.
ఎందుకు అలాంటి సంస్థలో ఇంకా ప్రజలను ఉంచాలని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు? ప్రజలకి సత్యం చెప్పండి. ఇప్పటివరకు పొరపాటు జరిగిపోయింది. ఇక మీరు సత్యం తెలుసుకోండి. బైబిల్‌లో మాత్రమే సత్యం ఉంది. ఈ బైబిలేతర ప్రత్యక్షతలని మేము ప్రచురించిందంతా కూడా అబద్ధమని వాళ్ళకి చెప్పండి. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు సార్? మళ్ళీ అడుగుతున్నాను సవాల్. డిసెంబర్ 31 వరకు టైం ఇచ్చాను మీకు. ఇదే చెప్తే కొంతమంది నాకు ఫోన్లు చేసి ఏమంటున్నారంటే, మీ అడ్రెస్ ఇవ్వండి, మీ అడ్రెస్‌కి వచ్చి ఇస్తామంట. ఏంటి మీరు అడ్రెస్‌కి వచ్చి ఇచ్చేది? ఉంటే పబ్లిక్‌లో పెట్టండి. ఓపెన్‌గా ప్రచురించుకున్నారు గదా! ఓపెన్‌గా ప్రచురించుకున్నారు గదండీ ఇలాంటి పుస్తకాలున్నాయని. పబ్లిక్‌లో పెట్టండి ఉంటే. ఇంటికొచ్చి ఇస్తారా? ఇంటికొస్తామని ఎందుకు అంటున్నారో తెలుసు. ఆ మాట్లాడినటువంటి వ్యక్తే మళ్ళీ ఏమన్నాడంటే, మీరు డిబేట్‌ల వరకు మాత్రమే చేస్తారు. మేము ఇంకా చాలా చేస్తాం అని జెప్పాడు. కాల్ రికార్డ్స్ ఉన్నాయండి నా దగ్గర. కాల్ రికార్డ్స్ ఉన్నాయి. నంబర్స్ ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో ఎవరెవరు హల్చల్ చేశారో, ఎవరెవరు పారితోషికాలు ప్రకటించుకున్నారో, ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకున్నాను. మీరు డిలీట్ చేసుకున్నా లాభం లేదు. ఈ పేరుతో ఏదైనా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు మీరు చేసే ప్రయత్నం చేస్తే మాత్రం, దానికి మాత్రం తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి ఉంటది చట్టపరంగా. అన్ని రకాల సిద్ధపాట్లతోనే ఉన్నాను. అంటే ఇలాంటివి చేస్తే భయపడి వెనక్కి తగ్గిపోతాననుకున్నారేంటండి మీరు? ప్రాణాలు పణంగా పెట్టుకొనొచ్చి నేను మతోన్మాదులతో కూర్చొని డిబేట్ చేశానండి. నా గొప్పతనం కోసం చెప్పట్లేదు నేనిది. వాళ్ళు చంపినా పర్వాలేదు, బైబిల్‌ని సమర్థించుకోవాలి, బైబిల్‌లో ఉన్నటువంటి సత్యాల్ని బయటపెట్టాలి అన్నటువంటి ఉద్దేశ్యంతో నేను చెప్పాను. అయితే మతోన్మాదులు చేసేటటువంటి దాడి కంటే కూడా లోపలున్నటువంటి దొంగ బోధకులు చేసేటటువంటి దాడి చాలా ప్రమాదకరమైనది. అది ఇంకా ఎక్కువ నష్టం కలుగజేస్తది కాబట్టి నేను ధైర్యంగా ముందుకొచ్చి చెప్తున్నాను. చావాల్సొస్తే చస్తాను. ఏంటి అడ్రెస్‌లు అడిగి బెదిరిస్తున్నారు? చంపుతామనా? ఏం చేస్తారు సార్ మీరు? అడ్రెస్ అడిగితే ఇంటికొచ్చి అడ్రెస్ ఇస్తామంటారా? ఆత్మానమ్మ గారి అడ్రెస్. అడ్రెస్ లేదని చెప్పండి సార్. అబద్ధాలు ఆడామని చెప్పండి. కొన్ని ఆత్మలకైనా మేలు చేసిన వాళ్ళవుతారు. ఎవరిని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు? సారీ ఆదరణ కుమార్ గారు. మీరు ఫోన్ చేసి మాట్లాడారని కాదు నా ఉద్దేశ్యం. మీ బైబిల్ మిషన్‌కి సంబంధించినటువంటి వాళ్ళే కొంతమంది ఫోన్ చేసి చేశారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా నా దగ్గరున్నాయి. చట్టపరంగా అవసరమైన వాళ్ళ చేతిలో ఉంచాను. ఒకవేళ నాకేమైనా జరగకూడనిది జరిగినప్పటికి కూడా ఎక్కడికెళ్ళి ఎవరి మీద చర్యలు తీసుకోవాలో వాళ్ళకి మంచి అవగాహన ఉంది. అందరిని సిద్ధపరిచి పెట్టాను. ఓకే. మీ వాళ్ళకి చెప్పండి పద్ధతిగా వ్యవహరించమని. ఎవరిని దూషించకూడదు, ద్వేషించకూడదు, ఎవరిని తూలనాడకూడదు. ఉంటే సబ్జెక్ట్ పరంగా చేతనవుతే సమాధానం చెప్పుకోవాలి. లేకపోతే అబద్ధాలాడి బుకాయించాలి కానీ ఎవరిని దాడి చేయకూడదు, దూషించకూడదని వాళ్ళకి నేర్పించండి. ఓకేనా? రైట్. సవాల్ డిసెంబర్ 31 లోపు నాశనం అయిపోతారు. ఇలా బైబిల్ మిషన్‌ని ప్రశ్నించిన వాళ్ళు నాశనం అవ్వడం ఎంతోమందిని మేము చూసామని అంటున్నారు. అయ్యా! నాశనం అవ్వడం అంటే ఏంటి మీ దృష్టిలో చనిపోతారనా? లేకపోతే మీరు చంపి నాశనం అయిపోయారని చెప్పుకుందామనా? ఇది మీరన్నది కాదు. ఆదరణ కుమార్ గారు మిమ్మల్ని అనట్లేదు. మీరన్న మాట కాదు. కొంతమంది ఫోన్ చేసి చెప్పినటువంటి మాటలు, కామెంట్ సెక్షన్‌లో కొంతమంది పెట్టినటువంటి మాటలు బట్టి. ప్రతి ఒక్కళ్ళు చనిపోతారండి. మహా అయితే 120 సంవత్సరాలు బ్రతికి చనిపోతారేమో. లేకపోతే మెతుసలా లాగా 969 సంవత్సరాలు బతికి చనిపోతారేమో. కానీ చనిపోతారు ఏదో ఒక రోజున. అదేనా నాశనం అయిపోవడం అంటే మీ దృష్టిలో? నేను ఒకవేళ డిసెంబర్ 31కి ముందే చనిపోతే హితబోధ టీమ్ ఉందండి. ఎవరో ఒకళ్ళు ముందుకొస్తారు మా మా తరఫున. వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఈ సవాల్ని. నేను పోయినంత మాత్రాన ఇదేమీ ఆగదు. ఈ డిసెంబర్ 31 లోపు మీడియా ముఖంగా మాకు ఆ గది కనబడాలి. లేకపోతే ఇప్పటివరకు మీరు ప్రచురించుకున్నవన్నీ కూడా అబద్ధాలే. దొంగ దర్శనాలని మీరెట్లా అంటున్నారని అంటున్నారు కదా! జనాలు అర్థం చేసుకుంటారు. మీరు చెప్పినటువంటి ఇవన్నీ కూడా దొంగ దర్శనాలే, అబద్ధపు మాటలే. మీ ప్రచురణలో ఉన్నటువంటి చాలా బడాయి మాటలు ఊరికనే మీరు చెప్పుకున్నవే. దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదని చాలామంది తెలుసుకుంటారు సార్. దానికోసమే పెట్టాను మేమిది. మీరు ఆరోపిస్తున్నట్టు డబ్బులు ఆశించో, లేకపోతే ఏదో ఏ అంటే అందరి చేత తిట్టించుకోవడము, అందరి చేత డిస్‌లైక్‌లు కొట్టించుకోవడము, అందరి చేత బెదిరింపులకు లోనవ్వడం మాకేమైనా సరదా అనుకుంటున్నారా? మా రెప్యుటేషన్‌ని, మా ప్రాణాల్ని కూడా మేము పణంగా పెట్టి సత్యం కోసం నిలబడాలనుకుంటున్నాం కాబట్టి ఇది చేస్తున్నాం. సవాల్‌కి నిలబడే సత్తా ఉంటే మాట్లాడండి. అంతేగాని అబద్ధాలు మాట్లాడడం కాదు. పాయింట్ నంబర్ 26 ఇలాంటి స్వస్థతలు మీకు కావాలా అని నేను అడిగాను. అంటే ఎలాంటి స్వస్థతలో కూడా అక్కడ నేను వివరించాను సార్. అయ్యగారు చెప్పినటువంటి స్వస్థతలు ఏవైతే ఉన్నాయో, ఆయన దైవిక స్వస్థత అని చెప్పి వైద్యునికిచ్చేటటువంటి సమయం దేవునికిస్తే కలిగేటటువంటి స్వస్థత దైవిక స్వస్థత అన్నట్టుగా నిర్వచించుకున్నారు కదా! అలా వైద్యుని దగ్గరికి వెళ్ళకుండా దేవుడు మాత్రమే ఇచ్చేటటువంటి స్వస్థతలని చెప్పుకుంటూనే, ఆయన చెప్పినటువంటి సూత్రాలన్నీ చాలా ఉన్నాయి. అంటే స్వస్థతలు పొందడానికి ఏం చేయాలో ఆయన చెప్పుకున్నటువంటి సూత్రాలు చాలా ఉన్నాయి. అలాగే బైబిల్ మిషన్ వాళ్ళు కూడా అదనంగా జత చేసినటువంటి కొన్ని సూత్రాలున్నాయి. అంటే మీరు ప్రచురించుకున్నటువంటి పుస్తకాల లిస్ట్ ఇచ్చి, ఈ పుస్తకాలు చదువుకుంటే స్వస్థపడతారు, రోగం నయమవుతుంది అన్నట్టుగా మీరు రాసుకున్నారు. దానికి కూడా నేను రెఫరెన్స్‌లు ఇచ్చాను. అవన్నిటిని కూడా నేను బయట పెడుతూ, ఇలాంటి స్వస్థతలు మీకు కావాలా? అయ్యగారికి కూడా అంటే ఆయన చెప్పినటువంటి సూత్రాలు ఆయనకు కూడా పనికి రాలేదు కాబట్టే,
చివరికి 23 రోగాలతో ఆయన బాధపడుతూ అస్వస్థంగా చనిపోయారు. అది మీ అందరికి తెలుసు. మీరే ప్రచురించుకున్నటువంటి విషయమే అది. ఆయన సమయం వచ్చింది కాబట్టి ఆయన వెళ్లారు. ప్రతి సందర్భంలోనూ దేవుని చిత్తం కాదు స్వస్థపరచడం అనేది మాకు తెలుసు. కానీ అలాంటి ఆలోచనకు అయ్యగారి బోధలో తావులేదు. ఎందుకంటే ఆయన ఎందుకు స్వస్థపరచడమే ఆయన చిత్తము అన్నట్టుగా ఆయన రాసుకున్నారు. మరి పరచడమే ఆయన చిత్తమైనప్పుడు అయ్యగారిని ఎందుకు స్వస్థపరచలేదు? అయ్యగారికి కూడా పనికిరానటువంటి ఆయన చెప్పిన సూత్రాలు, ఆయన నిర్వచించినటువంటి అలాంటి స్వస్థత మీకు కావాలని అడిగానే తప్ప, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి స్వస్థతల్ని, బైబిల్‌లో యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి స్వస్థతల్ని నేను ప్రశ్నిస్తూ ఏనాడు మాట్లాడలేదు. అనవసరంగా అబద్ధాలాడి మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేయకండి. శీఘ్రముగా రమ్ము అని రాకడ గురించి ఆయన రాసిన ఒక పాటను ప్రస్తావిస్తూ దీన్ని కూడా మీరు వెటకారంగా మాట్లాడారని మీరు ఆరోపించారండి నా మీద. ఈ స్వస్థతల గురించి మాట్లాడుతున్నప్పుడు. ఆయన స్వస్థతలకి, రక్షణకి, రాకడకి ప్రాధాన్యత ఇచ్చారని చెప్తూ రాకడ గురించి ఆయన రాసినటువంటి ఒక పాటను ప్రస్తావించి ఇది మీకు వెటకరమా అండి అని అడిగారు. ఎక్కడ వెటకరమాడానండి నేను ఆ పాటని? ఏంటి సింపతి గెయిన్ చేయడానికి చేశారా మీరు ఈ వీడియో? ఆదరణ కుమార్ గారు సానుభూతి కోసం చేశారా ఆ వీడియో? అయ్యో మా అయ్యగారిని శాపగ్రస్తుడు అనేస్తున్నాడు అని 100 సార్లు అంటే జనాల నుంచి మీకు సింపతి వస్తుంది కాబట్టి అంటున్నారా? పెద్దలు, అనుభవజ్ఞులు మీ గౌరవాన్ని నిలబెట్టుకునే మాటలు మాట్లాడండి. అబద్ధాలు మాట్లాడకండి. ఇలాంటి నేను చెప్పనివి మీరు చాలా నేను చెప్పినట్టుగా మీరు చిత్రీకరించి మాట్లాడారు ఈ వీడియోలో. అన్నట్టు మర్చిపోయాను, ఇందాక బాప్తిస్మం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అంటే అయ్యగారు బలవంతంగా బాప్తిస్మం ఇచ్చారని మీరు ఆరోపిస్తున్నారా? అయ్యగారు బలవంతంగా బాప్తిస్మం ఇచ్చారని మీరు ఆరోపిస్తున్నారా అన్నారు. ఎప్పుడు ఆరోపించానండి నేను బలవంతంగా? అసలు బలవంతపు బాప్తిస్మాల గురించి ఇక్కడ ప్రస్తావనే రాలేదు. ఎక్కడా నేను అలాంటి మాట చెప్పలేదు. చెప్పని మాటల గురించి ఎందుకండి మీకు? చెప్పిన మాటల గురించి మాట్లాడండి అంటే. ఇదంతా కేవలం సానుభూతి సంపాదించుకోవడానికి కాదా మీరు అబద్ధాలు ఆడేది? పాయింట్ నెంబర్ 27, ఇదే చివరి పాయింట్ అండి. ఆధారాలు లేకుండా బైబిల్ మిషన్‌తో తెగదెంపులు చేసుకోండి అని చెప్పినటువంటి ఈ బీబు గారు ఏదో ఒక రోజున బైబిల్‌తో కూడా తెగదెంపులు చేసుకోండి అని చెప్తారు. జాగ్రత్త, ఈయన అబద్ధం విషయంలో, ఈయన మోసం విషయంలో అని హెచ్చరిక చేస్తూ మీరు ముగించారు కదా! సార్ అన్ని ఆధారాలతోనే చెప్పాను సార్. ఆధారాలతో మళ్ళీ చెప్తున్నాను. బైబిల్ మిషన్‌లో రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకుడిగా బైబిల్ చదవడం కారణంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వాక్యాన్ని మాత్రమే ప్రేమిస్తాము, ఏ మానవుడికి మేము ప్రాధాన్యత ఇవ్వము, బైబిల్ వ్యతిరేకమైనటువంటి బోధలు ఎక్కడున్నా దాన్ని ఖండిస్తాము, దాన్ని తిరస్కరిస్తాము అనే మనసాక్షి ఉన్న వాళ్ళకి నేను అప్పీల్ చేసేది ఏంటి అనంటే, బైబిల్ చాలా స్పష్టంగా మీకు ఇస్తున్న పిలుపు ఏంటి అనంటే, ఆ సంస్థ నుంచి మీరు బయటికి రండి. వారి దుర్బోధనలో మీరు పాలిభాగస్తులు అవ్వద్దు. అక్కడుండి మౌనం వహించడం ద్వారా దాన్ని అంగీకరించొద్దు, దానితో సహకరించొద్దు. దాని నుంచి బయటికి రండి. ఆధారాలతో సహా నేను మిమ్మల్ని బయటికి పిలుస్తున్నాను. ఒకవేళ బైబిల్ మిషన్ వారు తమ తప్పును ఒప్పుకొని సరిచేసుకోకపోతే, సంస్కరించుకోకపోతే మీరు ఖచ్చితంగా బైబిల్ మిషన్ నుండి బయటికి రావాలి. దేవుడు చెప్పినటువంటి వాక్యాలకు మీరు విధేయత చూపించాలన్నటువంటి సమర్పణ ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఖచ్చితంగా మీరు ఆ మాటకు విధేయత చూపిస్తారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఆ పిలుపునిస్తున్నాను. అయితే ఒక మాట, బైబిల్ నుండి కూడా తెగదెంపులు చేసుకోండి నా ప్రాణం పోయినా నేను చెప్పనండి. ఎందుకంటే ఈ వీడియో చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, బైబిల్ మిషన్ నుండి మిమ్మల్ని బైబిల్ వైపుకి తిప్పాలన్న ఉద్దేశం మాత్రమే. ఇప్పటివరకు నేను ఎవరు చేసినటువంటి తప్పుల్ని బహిర్గతం చేస్తూ మాట్లాడినా, ఎవరు బైబిల్ మీద చేసినటువంటి విమర్శలని బహిర్గతం చేస్తూ మాట్లాడినా, కేవలం బైబిల్ మాత్రమే దేవుని వాక్యంగా క్రైస్తవుల మధ్యలో గుర్తించబడాలి. బైబిల్ మాత్రమే మనకు ప్రమాణం అన్నటువంటి అవగాహనలోనికి ప్రజల్ని నడిపించాలి. బైబిల్ పైన ఎక్కడైనా విశ్వాసం సన్నగిల్లేటటువంటి విధంగా ఎవరైనా బైబిల్ వ్యతిరేక వాదనలు చేస్తుంటే, ఆ అభ్యంతరాలను తొలగించడం ద్వారా ఇంకా బైబిల్ విశ్వాసంలో ప్రజల్ని బలపరచాలి అన్నటువంటి ఉద్దేశంతోనే నేను ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను. నేను ఇందాక చెప్పిన విధంగా మతోన్మాదుల నుండి మనకు బయట నుండి థ్రెట్ ఉంది. అంటే మన బైబిల్ విశ్వాసాన్ని వాళ్ళు సవాల్ చేసేటటువంటి ప్రమాదం ఉంది. కానీ ఈ దుర్బోధకులు సంఘం లోపలే ఉండి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పాడు చేసేటటువంటి మరింత ప్రమాదం ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు ఉదాహరణకి కరుణాకర్ సుగుణ ఉన్నాడండి. ఆయన చెప్పేవన్నీ కూడా అబద్ధాలని క్రైస్తవులందరికీ తెలుసు. ఆయన చెప్పినంత మాత్రాన ఎవరు క్రైస్తవాన్ని విడిచిపెట్టి అటువైపు వెళ్ళిపోరు. ఓకే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ముంగమూరి దేవదాస్ అయ్య గారు బైబిల్ వ్యతిరేకమైనటువంటి లేదా బైబిలేతరమైనటువంటి ఇంకొక బోధ చేస్తే, బైబిల్ భిన్నమైనటువంటి ఇంకొక బోధ చేస్తే, ఈయన దైవజనుడు కాబట్టి ఇది సత్యమై ఉండాలని చెప్పి చాలామంది నమ్మే ప్రమాదం ఉంది. ఇది ఎక్కువ ప్రమాదకరం. అందుకే దీన్ని ఖండిస్తున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను చివరిగా ఆదరణ కుమార్ గారు, చాలామంది మతోన్మాదులు బైబిల్ని విమర్శిస్తూ మాట్లాడారు కదా ఇప్పటివరకు. మీరు వాళ్ళకి ఎప్పుడైనా స్పందించారా అండి? అయ్యగారినంటే ఆవేశం కట్టలు తెంచుకొని బయటకు వచ్చి మాట్లాడారు కదా. యేసుక్రీస్తు ప్రభువుని ఒకడు సోషల్ మీడియాలో బాస్టర్డ్ అన్నాడండి. మరియమ్మతో ఒక రాత్రి ఎవరెవరు వస్తారని కొంతమంది మతోన్మాదులు ఒక ప్రోగ్రామ్ పెట్టారండి. మీరు ఎప్పుడైనా స్పందించారా ఆదరణ కుమార్ గారు దానికి? అంటే బైబిల్ పైన లేనటువంటి ఆ మక్కువ, ఆ ప్రేమ ఎందుకండి మీకు బైబిల్ మిషన్ మీద? దేవుడి మీద లేనటువంటి ఆ ప్రేమ ఎందుకండి దేవదాస్ అయ్య గారి మీద మీకు?
ఇదేనా మీరు చేస్తున్నటువంటి పరిచర్య 32 సంవత్సరాలుగా? నేను 32 సంవత్సరాల అనుభవం లేకపోవచ్చు నాకు. నా దర్శనాల ద్వారా ఎవరిని రక్షించారు అని అడిగారు కదా మీరు. చూడండి, నేను సువార్త ప్రకటిస్తాను. రక్షించే పని దేవుడు చేస్తాడు. మీరు చాలామందిని పోగేసుకున్నారు కాబట్టి అంతమందిని మీరు రక్షించేశారని ఫీల్ అవుతున్నారా? ఆదరణ కుమార్ గారు, మీరు అంతమందిని రక్షించలేదండి. మీరు సముద్రాన్ని, భూమిని చుట్టి వచ్చి చాలామందిని మీకు శిష్యులుగా చేసుకుంటారు. కానీ వారు మీకు శిష్యులైన తర్వాత మీకంటే రెండంతల నరకపాత్రులు అవుతారని యేసుప్రభు చెప్పారు కదా! అది మీకు వర్తిస్తది. మీ శిష్యులు మీకంటే రెండంతల పాత్రులు అయ్యే విధంగా తప్పుడు బోధలు వారికి నేర్పిస్తున్నారు బైబిల్ మిషన్‌లో. నేను అలాంటి పరిచర్య చేయట్లేదు. బైబిల్ మిషన్‌లో కూడా కూరుకుపోయినటువంటి వారు ఒకవేళ సత్యం తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తారేమో, బైబిల్ మిషన్ నుండి కూడా నేను ఒక ఆత్మని క్రీస్తు కొరకు సంపాదించగలనేమో అన్న ఆకాంక్షతో మాత్రమే ఈ ప్రయత్నం అంతా కూడా చేస్తున్నాను. అబద్ధాలు మాట్లాడి, లేనిపోని కల్పిస్తున్నానని చెప్పి నా మీద లేనిపోని ఆరోపణలు చేసి, ఉన్న మాటల్ని లేవు అని తిరస్కరించినంత మాత్రాన సత్యమేమి సత్యం కాకుండా పోదు. నేను బైబిల్ మిషన్ మీద చేసినటువంటి ప్రతి స్టేట్మెంట్‌కి నిలబడున్నాను. ఒకవేళ మీరు నన్ను సవాల్ చేయాలనుకుంటే చేయొచ్చు. చట్టపరంగా చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటాం. మీరు చట్ట వ్యతిరేకంగా ఎదుర్కొన్న బైబిల్ మిషన్‌లో ఉన్నటువంటి ఇతర అభిమానులకు చెప్తా ఉన్నాను. ఎక్కువ ఓవర్ యాక్షన్‌లు చేసేవాళ్ళు ఉన్నారు కదా సోషల్ మీడియాలో, వాళ్ళకి చెప్తున్నాను. మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి, అన్నిటికి సిద్ధపడున్నాం. ఓకే. కానీ వెనక్కి తగ్గేది మాత్రం లేదు. ఇలా చేస్తే వెనక్కి తగ్గుతారేమో బిబ్బు గారు అని ఒకవేళ మీరు అనుకుంటే, సార్ వెనక్కి తగ్గేది లేదు. చట్టపరంగా నేను నిరూపించుకుంటాను. మీరు చట్టపరంగా వెళ్ళండి. చట్టపరంగా కూడా నిరూపించుకుంటాను. మీ పైన చట్టపరమైనటువంటి ఆంక్షలు తీసుకురావడానికి అది నాకు ఒక అవకాశంగా ఉంటది. చట్టపరంగా కూడా ఏం చేయాలో నాకు తెలుసు. దానికి సంబంధించినటువంటి విద్యని నేను అభ్యసించాను. నేను చట్ట పరిధికి వెలుపల ఏది మాట్లాడలేదు. రాజ్యాంగ పరిధికి వెలుపల ఏది మాట్లాడలేదు. అయితే ఏ విధంగా బైబిల్ మిషన్ పరిచర్య రాజ్యాంగ పరిధికి వెలుపల, చట్ట పరిధికి వెలుపల వెళ్తుంది అన్నటువంటి విషయాన్ని నేను ఖచ్చితంగా చట్టం ముందు నిరూపించగలిగేటటువంటి సత్తా నాకుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. కానీ నేను ఆ అప్రోచ్ తీసుకోవాలనుకోలేదు. చెప్తే అర్థం చేసుకునే సహోదరి సహోదరులు ఉంటారు. వాళ్ళకి చెప్పి వారిని దానిలోంచి బయటికి రప్పించాలి, రక్షించాలి అన్నది నా అసలు ఆలోచన. కానీ మీరు ఒకవేళ బలవంత పెడితే, చట్టపరంగా మనం పోదామని ఒకవేళ మీకు అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే అసలు ఆగకండి. మీరు అసలు ఆలోచించకండి. నేను ఆ పుస్తకంలో కూడా రాశాను కదా ఆ విషయం. మీరు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటే అలా ముందుకు తీసుకెళ్దాం. మీరు నిజాయితీగా ఒప్పుకుంటే మీకు మంచిది, మాకు సంతోషం. నిజాయితీగా ఒప్పుకోకపోతే సవాలుకి నిలబడండి. ఆ గది ఎక్కడుందో చూపించండి. ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో చూపించండి. అది లేకపోతే ప్రజలు మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. ఇంకోసారి అబద్ధాలు ఆడే ప్రయత్నం చేయకండి సార్. అబద్ధాలు ఆడితే, బుకాయిస్తే సత్యమేమీ దాగదు. ఇప్పుడు మీరు చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మీరు అబద్ధాలు ఆడి ఒక వీడియో పెట్టారు. చాలామంది చూశారు. దానివల్ల మీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? నష్టమే కలిగింది కదా! అంటే సత్యం చెప్పుకొని సమర్థించుకునే సత్తా లేదు కాబట్టి, అలాంటి పరిస్థితి అసలు లేదు కాబట్టి, మీరు ఇన్ని అబద్ధాలకు పాల్పడాల్సొచ్చింది అన్నటువంటి ఇంప్రెషన్ మీరే ఇచ్చారు కదండీ జనాలకి. ఎందుకు బైబిల్ మిషన్‌ని మీరే బలహీనపరుచుకున్నారు? బలపరచాల్సిన వాళ్ళు కదా మీరు. అలాంటి అవకాశం ఏమైనా ఉంటే చూడండి. సరే, మీరు మళ్ళీ స్పందిస్తే ఇంకొక వీడియోలో అవసరమైతే నేను స్పందిస్తాను. శ్రద్ధగా విన్నందుకు ఆదరణ కుమార్ గారికి, వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ బి టు గాడ్.